సో అందరికీ నమస్కారం. నా పేరు గారచ్ ఉన్నారు. టుడే అయితే సో మీకు కొన్ని పాయింట్స్ చెప్తున్నాను ఈరోజు. అందులో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. డబ్బు సంపాదించటం ఒక ఎత్తు అయితే డబ్బుని కరెక్ట్ వేలో ఉపయోగించుకోవడం ఒక ఎత్తు. చాలా మంది పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉండిపోతున్నారు, ధనికులు ధనికులుగా మారిపోతున్నారు. అంటే ఈ పేదవారికి డబ్బు సంపాదించటం తెలియదు. కొంతమందికి తెలిసినా కూడా డబ్బుని ఎక్కడ వినియోగించాలి, ఎట్లా ఉపయోగించాలో కూడా తెలియదు. మనీ మేనేజ్మెంట్ అనేది తెలియదు. ఈ మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్ల, మనీని ఎక్కడ ఉపయోగించాలో తెలియకపోవడం వల్ల పేదవారు పేదవారిగా ఉండిపోతున్నారు, పేదవారు ధనికులుగా మారలేకపోతున్నారు. ముందు అసలు డబ్బు ఎలా సంపాదించాలో కొన్ని విషయాలు మీకు చెప్తాను. ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి 4 మార్గాలు ఉన్నాయి. 4 వేస్ ఉన్నాయి. అందులో మొట్టమొదటి మార్గము ఉద్యోగం చేయడం వల్ల. ఉద్యోగం అనే ఒక ప్రాసెస్ వల్ల, అంటే మన యొక్క టైంని వేరే వాళ్ళకి కేటాయించి వాళ్ళు చెప్పిన పనిని చేయడం వల్ల వాళ్ళు మనకి ఇచ్చే డబ్బుని ఉద్యోగం ద్వారా సంపాదించే డబ్బు అంటారు. దాన్ని నెలవారీ తీసుకుంటే నెలవారీ జీతం అంటారు, వారం వారం తీసుకుంటే వారం వారం బట్టువాడు అంటారు, రోజువారీ తీసుకుంటే రోజువారీ కూలీ అంటారు. ఇలా సంపాదించే వాళ్ళు ఉంటారు. ఈ రోజువారీ కూలీ కావచ్చు, వారం వారం బట్టువాడా కావచ్చు, నెలవారీ జీతం కావచ్చు, వీళ్ళు అలానే ఎందుకు ఉండిపోతారు అంటే వాళ్ళ యొక్క మైండ్ ని అప్గ్రేడ్ చేసుకోపోవటం వల్ల వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఎవరైతే మైండ్ ని అప్గ్రేడ్ చేసుకుంటారో రోజువారీ కూలి కాస్త నెక్స్ట్ వారం బట్టవాడే తీసుకునే స్థాయిలోకి వెళ్తాడు, తర్వాత నెలవారీ జీతానికి వెళ్ళిపోతాడు, తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ లా కూడా అవతరిస్తాడు. ప్రపంచంలో ఎవరు కూడా కూలి పని చేసి లేదా నెలవారీ జీతం తీసుకొని కోటీశ్వరులు అయిన వాళ్ళు ఎవరు లేరు. ఈ విధంగా సంపాదించిన వాళ్ళు కోటీశ్వరులు కాలేదు. సో ఇది మెజారిటీ పీపుల్స్ ఉంటారు. 100కి 95% మంది ఇలానే ఉంటారు. ఇంకా ఈ 95లో ఇంకో కేటగిరీ ఉంటారు సంపాదించే వాళ్ళు. వాళ్ళు ఎవరంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళతో కూడా ఒక రకం కూలి పనే, కాకపోతే వాళ్ళే వ్యాపారం పెట్టుకొని వాళ్ళే దాంట్లో కూలీల్లో పనిచేస్తారు. ఉదాహరణ, నేను ఇంతకుముందు చేసేది హాస్టల్ పెట్టాను, హోటల్ పెట్టా, నా వ్యాపారం అనుకుంటా. కానీ ఆ వ్యాపారం కూలి పని లాంటిదే. ఇప్పుడు కొంతమంది కిరాణా షాపులు పెట్టుకున్నారు. ఏమనుకుంటారు, మనం పేరు మాత్రం ఏమని చెప్తాం, అది పేరు ఏమని చెప్తాం సార్? వ్యాపారం అని చెప్తాం. కానీ నిజంగా అది వ్యాపారమా? అది వ్యాపారం కాదు. దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. నువ్వే ఒక షాప్ పెట్టుకొని నువ్వే దాంట్లో పని చేస్తున్నావు అంటే అది వ్యాపారం కాదు. వ్యాపారం అంటే తెలుసా? ముఖేష్ అంబానీ, ఐటీసీ, అజీజ్ ప్రేమ్జీ, అర్థమవుతుంది. వీళ్ళు ఎక్కడో ఉండి కొన్ని వందల షాపులు పెట్టేసి వర్కర్స్ పెట్టుకొని వాళ్ళు ఇవన్నీ మేనేజ్మెంట్ చేసుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారు. అది వ్యాపారం అంటే. కానీ మనం ఏమనుకుంటామంటే, మనం ఒక షాప్ పెట్టుకుంటాం, కిరాణా కొట్టు పెట్టుకుంటాం, కూరగాయలు అమ్ముతాము, లేదా ఫ్రూట్స్ అమ్ముతాము, లేదా కిరాణా సరుకు అమ్ముతాం, ఇదే వ్యాపారం అంటాం. అది వ్యాపారం కాదండి. అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు, స్వయం ఉపాధి అంటారు దాన్ని తెలుగులో. ఏమంటారు? స్వయం ఉపాధి. ఈ ఉద్యోగం చేసేవాళ్ళు, ఈ వ్యాపారం చేసేవాళ్ళు, అంటే స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసేవాళ్ళు, వీళ్ళు డబ్బుని సంపాదిస్తారు. కానీ ఉపయోగించే విధానం తెలియక ఖర్చులు ఎక్కువ చేసుకొని టెంపరీ ఎంజాయ్మెంట్ కోసం ఖర్చు పెడతారు వాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళ ఎంజాయ్మెంట్ అంతా ఎక్కడ ఖర్చు అయితే తెలుసా? వాళ్ళు వారం అంతా ఖర్చు పెట్టేసి, కొంతమంది కూలి పని చేసే వాళ్ళు సాయంత్రానికి బార్లో ఖర్చు పెట్టేస్తాడు తాగడానికి. కొంతమంది నెలంతా ఖర్చు పెట్టేసి పిల్లలు బర్త్డే ఫంక్షన్ చేసి ఖర్చు పెట్టేస్తాడు. ఎవరైనా బర్త్డే ఫంక్షన్ చేయబోతే ఎవరైనా అడుగుతారా? కానీ ప్రిస్టేజ్ క్వశ్చన్. పిల్లలు బర్త్డే ఫంక్షన్ లో, ఓరిల్ ఫంక్షన్ లో, మెచ్యూర్ ఫంక్షన్ లో, ఆ ఫంక్షన్ లో, ఈ ఫంక్షన్ లో అప్పు చేసేది పప్పు కూడా తినాలి అనే కాన్సెప్ట్ లో వెళ్ళిపోతూ ఉంటాం మనం.
అందుకే డబ్బులు మన దగ్గర మిగలవు, ఎప్పుడు అప్పులే మిగులుతా ఉంటాయి. డబ్బును ఎలా వాడాలో ఎలా ఉపయోగించాలో మనకు ఎవరు చెప్పరు, మనీ సీక్రెట్స్ ఎవరు రివీల్ చేయరు. అందువల్ల మన దగ్గర డబ్బులు ఉండవు. అవసరాలు, అత్యవసరాలు, నిల్వ, ఇలా మూడు రకాలుగా డివైడ్ చేసుకోవాలి. అంటే మనకు వచ్చే డబ్బుని ఎమర్జెన్సీ, అర్జెంట్, నీడ్స్, సేవింగ్స్ ఇలా డివైడ్ చేసుకోవాలి. నీకు 10,000 రూపాయలు డబ్బులు వచ్చాయి అనుకోండి ఒక నెల, ఆ నెలలో నువ్వు ఎంత వరకు అవసరమో దాని వరకు ఖర్చు పెట్టుకోవాలి. ఆ నెలవారీ ఖర్చులకి చాలా మంది మితిమీరి ఖర్చు చేస్తారు. రోజువారీ తిండి మితిమీరి ఉండిద్ది. పిల్లలకి ఫాస్ట్ ఫుడ్స్, రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేస్తారు చిన్నప్పటి నుంచే. రకరకాలుగా ఖర్చులు ఎక్కువ అవుతాయి, రకరకాలు జరుగుతుంటాయి. నీ 10,000 రూపాయలు సంపాదిస్తే 10,000 తగ్గట్టుగా మేనేజ్మెంట్ చేసుకో. అందులో వీలైతే ఒక 2,000 3,000 సేవ్ చేయి. ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఉపయోగించు. క్లియర్. కానీ మనం ఏం చేస్తామంటే ఈ 10,000 తోడు ఇంకో 10,000 అప్పు చేస్తాం, ఇవన్నీ ఖర్చు పెట్టేస్తాం. దయచేసి ఈ మనీ మేనేజ్మెంట్ ప్రాసెస్ ని అర్థం చేసుకోండి. ఒకవేళ తెలియకపోతే ఈ మనీ గురించి సలహా తీసుకుంటాకి ఎవరైనా ఒక వ్యక్తుల్ని, కొంతమందిని మీరు అప్రోచ్ అవ్వండి. డబ్బులు పాయింట్ ఆఫ్ లో నాకు వచ్చిన డబ్బులు ఇంత డబ్బులు వస్తుంది, దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఏం చేయాలి అనే అవగాహన తీసుకునే ఖర్చు పెట్టండి. అప్పుడు మీకు మీ దగ్గర డబ్బులు నిల్వ ఉంటాయి, లేకపోతే డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి. ఈ రోజు నుంచి మనీ మేనేజ్మెంట్ కరెక్ట్ చేసుకుంటారా? అనవసరమైన వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టకుండా ఉంటారా? ఎస్ మాది. ఎస్ మోర్. బడాయికి ఎస్ పోయి మాజీ. పెడతారు, మాది. రకరకాల వ్యక్తులకి ఖర్చులు చేస్తూ ఉంటారు, దావతులు అంటారు, ఫ్రెండ్స్కి వెళ్తారు. వేస్ట్ ఖర్చులు చేయకండి. రెడీనా? ఎస్ ఎస్ గురు. ఆర్ నో? ఎస్ 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 మోర్. మాజీ. మనకు ఉన్న దాన్ని కరెక్ట్ గా మేనేజ్మెంట్ చేసుకోండి. ఈ పనులు చేయాలని కోరుకుంటాను ఇవాళ. సో నెక్స్ట్, ఎంప్లాయీ కేటగిరీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీ అలా ఉంటే, బిజినెస్ మ్యాన్ కేటగిరీ ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళకి ప్రతి రూపాయి కూడా వాల్యూ. ఈవెన్ నాకు కూడా ఇంతకుముందు ఎంప్లాయీ ఉండేటప్పుడు నేను ఫ్రెండ్స్కి వెళ్ళి ఎంతైనా ఖర్చు పెడుతుండేవాడిని. అక్కడ ఏదైనా భోజనం చేసామనుకోండి, వాళ్ళందరికన్నా ముందు నేను పే చేసేవాడిని. రే నేనున్నా, ఏమన్నా రా బిల్డప్. ఎస్ఆర్ ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకన్నా ఎవరైనా ఒక 10 రూపాయలు వస్తే, రాజు సార్ నాకు 10 రూపాయలు పంపించాలి అని అడుగుతా. ఎలీషా గారు మీరు నాకు 15 రూపాయలు ఇవ్వాలి అని అడుగుతా. ఏ- అడిగానా లేదా? అనిపించింది ఎప్పుడన్నా, ఏంటి బాబు సునీల్ గారిని లక్షలు వస్తాయి అంటున్నారు, ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు? ఎవరికైనా అనిపించిందా అలా ఎప్పుడన్నా? మళ్ళీ సార్ అనిపించిందా జూమ్ రీఛార్జ్ 600 రూపాయలు పంపించమని అడుగుతా? ఎస్ అనిపించిందా? ఎస్ మోర్. ఇన్ని లక్షలు వస్తాయంటున్నాడు, చూపిస్తున్నాడు, డబ్బులన్నీ కూడా ఏం చేస్తున్నాడు రా బాబు, ఇటు కూడా అడుగుతున్నాడు, అనిపించిందా రామారావు సార్? మామూలుగా అనిపించిందా? కామన్ థింక్ గురించి అనిపిస్తుంది గురించి ఎవరికైనా 10 రూపాయలు 5 రూపాయలు కూడా ఉంటే. అనంత్ అంబానీ, అనంత్ అంబానీ అని ముఖేష్ అంబానీ కొడుకు అనమాట. అతను పెళ్లి జరిగింది. పెళ్లికి 6,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 8,000 కోట్లు, 6,000 కోట్ల గురించి. 6,000 కోట్లు ఖర్చు పెట్టినాక 6,000 కోట్లు. చదివింపు కార్యక్రమం జరుగుతుంది. వరుసగా వచ్చి చదివిస్తారు. కొంతమంది పేదవాళ్ళు 10 రూపాయల నోటు తీసుకొచ్చి ఇస్తే, ముఖేష్ అంబానీ ఆ 10 రూపాయల నోటు తీసుకొని కళ్ళకద్దుకొని కింద దాంట్లో పెడతాడు, కానుకల బాక్స్. అర్థమవుతుందా? ఎస్ మామూలు. రూపాయికి ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇస్తామో అప్పుడు మన దగ్గర రూపాయి నిలబడింది. లక్ష్మీదేవికి గౌరవం కావాలి. గౌరవం ఉన్న చోటే ఆ గౌరవం ఉందని చెప్పేసి నిలబడింది. గౌరవం లేని చోట లక్ష్మీదేవి ఉండదు, రూపాయి ఉండదు. కొంతమందికి ఏంటంటే రెక్లెస్, డబ్బులు అంటే వాల్యూ ఉండదు.
డబ్బుల్ని లెక్క చేయరు. సో డబ్బుల్ని లెక్క చేయాలి. ప్రతి రూపాయి కూడా వాల్యూ. క్లియర్? ఇది బిజినెస్ ఎస్ మ్యాన్, మోరీ. ఇది ఇన్వెస్టర్ మైండ్ సెట్. అర్థమైందా అర్థం కాలేదా? ఎస్ మోరీ. ఎస్ఆర్ను. ఎస్ గురుజీ. సో ఇప్పుడు ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఈ ఎంప్లాయీ మైండ్ సెట్ గల్లోళ్ళు వాళ్ళ మీద వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోరు. వాళ్ళ యొక్క జ్ఞానం కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోరు. వాళ్ళ యొక్క డ్రెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోరు. వాళ్ళకల్లా ఏందయ్యా అంటే తాత్కాలికమైన ఆనందాల కోసం చేసుకుంటారు. బట్ బిజినెస్ మ్యాన్స్ కానీ, ఎంటర్ప్రెనర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, వీళ్ళని కానీ మీరు గమనించండి, వాళ్ళు ఎప్పుడు కూడా మంచి డీసెంట్ లుక్ లో కాస్ట్లీగా ఉంటారు. కనిపిస్తారా లేదా? ఎందుకు ఎందుకు అలా ఉంటారు వాళ్ళు? కారణం ఏంటి? ఈ మనం చేసే వ్యాపారం అనేది మనం చూసి డూప్లికేషన్ అవుతుంది. ఎస్ ఆర్ నో? వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ బట్టి, మెయింటెనెన్స్ బట్టి ఎదుటి వాళ్ళు వాల్యూ ఇస్తారు. అలానే వాళ్ళ యొక్క జ్ఞానం కోసం వాళ్ళు ఖర్చు పెడతారు. మంచి మంచి మోటివేషన్ క్లాసెస్ వింటారు, వాళ్ళు ట్రైనింగ్స్ తీసుకుంటారు, పర్సనల్ కోచ్ ని హైర్ చేసుకుంటారు, సలహాలు ఇవ్వడానికి కొంతమంది మనుషులను పెట్టుకుంటారు తెలుసా వాళ్ళు ఆర్థిక సలహాల కోసం. వ్యాపారస్తుల్ని మీరు గమనించండి. ముఖేష్ అంబానీ ఉన్నాడు చూసావా? ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఇలా మనలాగా ఇప్పుడు నేను చదువుకున్నట్టు చదువుకోలే ఆయన. కానీ ఆయన చదువుకున్న వ్యక్తుల్ని సలహాల కోసం పెట్టుకుంటాడు. చార్టెడ్ అకౌంటెంట్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్, ఇలా పేర్లు ఉంటాయి వాళ్ళకి, పేర్లు. ఆర్థిక సలహాదారులు. ఇది పెట్టొచ్చా పెట్టకూడదా? ఇది ఈ రోజుల్లో కాదండి, అప్పట్లో రాజుల కాలం నుంచి నడిచింది. మహారాజు పక్కన తెలివైన మహామంత్రిని పెట్టుకుంటాడు, అందుకే ఆయన మహారాజు అయ్యాడు. అర్థమవుతుందా? సొంత బుర్ర వాడేవాడు ఎప్పుడు రాజు కాడు. రాజు ఎప్పుడు కూడా ఆ చేసేది అంటాం, మహామంత్రి ఏమంటా ఉంటాడు. చూడలేదు మీరు ఎప్పుడు సినిమాలు, పాతకాల సినిమాలు? ఎస్ మోరీ, అంతే ఉంటుంది గురుజీ. ఎస్ మోర్. అప్పుడు మహామంత్రి చెప్తాడు, మంత్రి మహారాజా ఈ విధానం ఇది కరెక్ట్ కాదు, విధానం చెప్తాడు. లేదా కరెక్ట్ అయితే కరెక్ట్ చెప్తాడు. మహామంత్రి కూడా కరెక్టే చెప్తాడు, ఉన్నదే చెప్తాడు, అదే అదే కరెక్ట్ విధానం. ఒకవేళ రాంగ్ వేలో మంత్రి తీసుకెళ్తే రాజు కూడా రాంగ్ వేలోకి వెళ్ళిపోతాడు. సో కాబట్టి అక్కడ మంత్రి అంటే నథింగ్ బట్ ఆ రాజు కన్నా గొప్పగా ఆలోచించే వ్యక్తి అనమాట. అందుకే మినిస్టర్ అంటే వాల్యూ ఎక్కువ. రోజు మన భారతదేశానికైనా ప్రెసిడెంట్ కన్నా మినిస్టర్ కి ఎక్కువ వాల్యూ. ప్రైమ్ మినిస్టర్, మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ. మనకు ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది ముర్ము. ఎస్ఆర్ నో? ఇప్పుడు ప్రైమ్ ఎస్ మినిస్టర్ మోర్. వాల్యూ ఎక్కువ, ప్రెసిడెంట్ కి వాల్యూ ఎక్కువ? రాజ్యాంగం ప్రకారం, హక్కుల ప్రకారము ఎక్కువ ఉండిద్దంటే ప్రెసిడెంట్ కే ఎక్కువ. భారతదేశంలో ప్రథమ పౌరుణ్ణి ప్రెసిడెంట్ అంటారు, రాజు లాగా. కానీ రాజు పరిపాలన చేయడు. పరిపాలన అంతా ఎక్కడ జరుగుతూ ఉండేది? ప్రైమ్ మినిస్టర్ చేస్తాడు. అర్థమవుతుంది మీ అందరికి కాన్సెప్ట్? ఎస్ ఎస్ మోర్. గురుజీ. కూడా ఆ ప్రైమ్ మినిస్టర్ కేటగిరీలో వాళ్ళు కూడా సలహాదారులు పెట్టుకొని చేస్తారు. మళ్ళీ వాళ్ళు తోచింది చేయరు. వాళ్ళు ఒక పర్సనల్ అసిస్టెంట్ అంటారు, పిఏ అంటారు, అడ్వైజర్స్ అంటారు. క్లియర్? సో ఈ రోజు మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మందిని మా దగ్గర డబ్బులు లేవు అనే ఆలోచనలో ఉన్నారు. మీ దగ్గర డబ్బులు లేవు అని ఈ రోజు అంటున్నారంటే, ఈ రోజు ఇప్పుడు జరిగింది కానీ ఇది. మీరు గతంలో చేసిన మిస్టేక్ ఇప్పుడు మీకు డబ్బులు లేకుండా పోవటం కారణం. సో ఇక నుంచి ఆ మిస్టేక్ చేయకుండా ఉంటారు అనుకుంటున్నాను. డబ్బులు ఎక్కడ వాడాలో, ఎట్లా వాడాలో కరెక్ట్గా యూసేజ్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు తెలియకపోతే మాలాంటి వాళ్ళని అడగండి, సలహా తీసుకోండి. ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టడం కూడా ఎక్కడ ఖర్చు పెట్టాలి మమ్మల్ని అడగని చెప్తాం. అర్థమవుతుందండి? చెప్ చేస్తారా? క్లియర్? ఎస్ మోర్.
ఎనీ Yes, Yes, మేనేజ్మెంట్? Maharaj. Yes, Maharaj. Maharaj. ఎస్ఆర్ఓ? Yes, Maharaj. నిన్న నిన్న ఒక సంఘటన, అది చాలా బాధాకరమైన సంఘటన. ఒక వ్యక్తి గోల్డ్ లీడర్ ఐటీఆర్ ఫైలింగ్ చేసేవాడు టైగర్ అన్న. ఏం చేశాను ఏమన్నాను? ఐటీఆర్ ఫైలింగ్ చేసేవాడు. ఫైల్ చేశారు. ఐటీఆర్ ఫైలింగ్ చేసేవంటే దానికి ఏదో డబ్బులు అవుతాయి అన్నారు కదా గురుజీ, అందుకే నేను చేయలేదు గురుజీ అంటాను. ఐటీఆర్ ఫైలింగ్ చేస్తే 500 ఖర్చు అయ్యేది. ఆ వ్యక్తి ఐటీఆర్ ఫైలింగ్ చేస్తే అతని అకౌంట్ లో 50,000 పడేది. ఆ వ్యక్తిగా ఎవరో కాదు, ధర్నాథ్ రవి గారే. మా గురించి నేను చేసి మా గురించి నిన్న నువ్వు కూడా చేయలేదు, నీకు కూడా అదే నేను చెప్పించాను మా సత్యనారాయణతో. ఎస్ మా గురించి డబ్బులు ధర్నాథ్ అడగ రవికి తీసుకోలేదు. ధర్నాథ్ రవికి పోయినసారి యూరోప్ విన్ ఒకసారి చైనా విన్నాడు, ఒకసారి యూరోప్ విన్నాడు. కార్ తీసుకున్నందుకు అప్పుడు 1,30,000 గాను 1,17,000 ఆ అకౌంట్ లో పడితే 13,000 ఆ ట్యాక్స్ కట్ అయింది. ఆ 13,000 ఇప్పుడు రిటర్న్ వచ్చేస్తాయి. నెక్స్ట్ అతను ఒకసారి యూరోప్ విన్ అయినప్పుడు అతను అక్కడ కూడా ట్యాక్స్ కట్ అయింది, దానికి కూడా 13,000 వస్తాయి. అంటే 26,000 ఓన్లీ దేనివల్ల కాంటెక్స్ట్ లో విన్ అవడంలో వచ్చిన డబ్బులు వస్తాయి 26,000. అది కాక మళ్ళీ ర్యాంక్ 3 ర్యాంక్ 4 ఇన్కమ్ తీసుకున్నాడు, చెక్స్ తీసుకుంటున్నాడు, ట్యాక్స్ కట్ అవుతుంది. సంవత్సరం మొత్తం మీద సుమారు ఒక 50,000 రూపాయలు వస్తాయి అతనికి. ఐటీఆర్ ఫైలింగ్ చేసేవాడు టైగర్ అని రాత్రి ఎందుకు అడిగితే నేను, గురించి దానికి ఏదో డబ్బులు అవుతాయి అన్నారు కానీ ఎందుకంటే నేను చేయలేదు అంటాడు. మీకు అనిపిస్తే మనసులో మనసులో పెట్టుకుంటారా వెనకాల మమ్మల్ని? మీలో ఎంతమంది ఐటీఆర్ ఫైలింగ్ చేశారు ఆల్రెడీ? చేసిన వాళ్ళు మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయా? సినిమాస్ పడ్డాయా పడలేదా? పల్లె గురుజీ చేశాం గురుజీ. కొంతమందికి ఆల్రెడీ పడినాయి. పర్లేదు మా. ఎస్ ఎస్ మా. చెప్పిన వెంటనే చేసిన వాళ్ళకి పడిపోయినాయి ఆల్రెడీ. పోయినసారి బ్యాంకాక్ వెళ్ళినప్పుడు 4,300 రూపాయలు మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు కూడా పడిపోయినాయి. ఇంకా ఐటీఆర్ ఫైలింగ్ చేయని వాళ్ళు ఉన్నారా ఎవరైనా? చాలా చోట్ల ఐటీఆర్ ఫైలింగ్ కోసం నిన్న చెప్తుంది ఆ శాంభవతి చెల్లి, 10,000 రూపాయలు రిటర్న్స్ వస్తే వాళ్ళు 1,000 రూపాయలు అడుగుతారంట. ఇది ట్యాక్స్ ట్యాక్స్ నీకు 10,000 రిటర్న్ అయితే అక్కడ 1,000 రూపాయలు తీసుకుంటారంట ట్యాక్స్ ఫైలింగ్ చేసినందుకు. ఇంకా ఎక్కువ అయితే దాని తగ్గట్టుగా ఫైలింగ్ కి అమౌంట్ ఎక్స్ట్రా తీసుకుంటారంట. అలాంటిది మీకు ఏం చేశాను నేను, కేవలం ఎంత ఫైలింగ్ కోసం, ఐటీఆర్ ఫైలింగ్ కి 500 రూపాయలు. 500 మా. భారతదేశంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి అడగండి, 500 రూపాయలతో ఐటీ ఫైలింగ్ చేసే వాళ్ళు ఉన్నారా కనుక్కోండి. లేరు మావర్జీ. నేను మీరు ఇచ్చారు కదా నంబరు, ఆ నంబర్ కాల్ చేస్తే పని చేయలేదు మావర్జీ. నేను ఇంకా ఖమ్మంలో చేయించాను వాళ్ళ చేత. ఆల్రెడీ అతని నంబర్ పని చేయదు. స్వామిదాస్ గారు చేస్తున్నాడు. నేను నెంబర్లో అంటే ఒకసారి కలవచ్చు 2 నెంబర్లు పంపించాను. ఆల్రెడీ రాత్రి రవి సార్ కూడా చేశాడు, కలుస్తుంది. నేను ఏమన్నానంటే ఇదే మనసులో పెట్టుకోదన్నా, ఒకవేళ మీకు ఏదైనా కలవలేదనుకుంటే మాతో మాట్లాడాలి. మళ్ళీ ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నాం మనం. ఎస్ ఆర్ నో? నాకు ఎవ్రీథింగ్ కలిసింది మా గురించి పంపించామన్నారు, పంపించాను మా గురించి. క్లియర్. సొంత బుర్ర వాడితే మనం అదే పేదరికంలో ఉంటాం సార్. ఎందుకంటే ఆల్రెడీ రిచ్ పర్సన్ మైండ్ సెట్ వాడేందుకు రిచ్ అయిపోతాం. క్లియర్? రెడీనా? ఎస్ ఆర్ ఎస్. నో? చేస్తారా మరి? డబ్బులు ఎక్కడ వస్తాయి ఏంటి అనేది మనం తెలుసుకునే మార్గాలు చాలా ఉన్నాయి. అవి మనం ఎక్కడ తెలుస్తాయంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర తెలుస్తాయి. క్లియర్? చేస్తారా? Yes, Maharaj. నెక్స్ట్ దిశ గురించి మాట్లాడుకుందాం. అసలు దిశకి నేను ప్రతిసారి చెప్తున్నాను, ఎందుకు రావాలో ఏంటి కారణం చెప్తున్నాను. ఈరోజు ఇంకొక వ్యాలిడ్ పాయింట్ చెప్తాను, దిశకి ఎందుకు రావాలో చెప్తాను. చాలా మంది చెప్తున్నారు మేము దిశకు రాకపోయినా కూడా మేము స్ట్రాంగ్ గా ఉన్నాం, మేము బిజినెస్ చేస్తాం, మేము వదిలిపెట్టాం అని అంటున్నారు. ఎస్, నువ్వు స్ట్రాంగ్ గానే ఉన్నావు, నువ్వు వదిలిపెట్టావు, నాకు కూడా నమ్మకం ఉంది. కానీ నీ కింద టీంలో అంత స్ట్రాంగ్ పర్సన్స్ లేరు కదా. ఎస్ ఆర్ నో? Yes, Mother. నువ్వు ఇంట్లో కూర్చొని వాళ్ళని వెళ్ళమంటే వాళ్ళు వస్తారా? No. ముందు మనం ఒక లీడర్ గా మనం ఒక స్టెప్ వేస్తే మనతో పాటు వాళ్ళు వేస్తారు స్టెప్. చేద్దామా? Yes, Mother. ఎవరి కోసం మనం రావాలి దిశకి?
మన మీ కోసం కోసం మన టీం టీం కోసం కోసం. మావూరు. ఒకసారి మన కోసం అని చెప్తున్నాను. ఇప్పుడు మన కోసం కాదు, మనం నమ్మొచ్చిన వాళ్ళు నిలబెట్టడం కోసం రావాలి. ఎస్ఆర్నో. అందుకని ఒక లీడర్ గా ఫస్ట్ మనం అడుగేస్తే మన కింద టీం అడిగేసింది, లేకపోతే మన టీం అడిగేయరు. క్లియర్? ఎస్ ఎస్ మావూరు. సో ఇంకా అడగండి నన్ను. దిశ గురించి మీరు అడుగుతుంటే ఇంకా ఏం చెప్తున్నారు క్వశ్చన్స్? మాధవరావు సార్, మీకు ఇచ్చిన టార్గెట్ ఫినిష్ అయిందా? ఎనీ డౌట్? మావూరు 4 అయినాయి మావూరు, కంప్లీట్ చేస్తాను మావూరు. అదే ఎమౌంట్ గురించి మిగతా వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమన్నా ఇంకా కారణాలు చెప్తున్నారా, ప్రాబ్లమ్స్ చెప్తున్నారా, ఏమంటున్నారు? అమౌంట్ గురించి చెప్తారు మావూరు. అమౌంట్ గురించి లేవంటున్నారు, అవునా? అమౌంట్ గురించి మావూరు. ఎస్ మావూరు. సో దానికోసం మరి ఏ సలహా ఇస్తున్నారు? అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేసుకోమని చెప్తున్నాను మావూర్జీ. అండ్ ఎందుకంటే దిశ అనేది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు రాదు, ఇయర్లీ వన్సే వస్తుంది. మీరు డైమండ్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవాలి, పెట్టుబడి పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే ఫ్యూచర్లో మీకు డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంత నాలెడ్జ్ దొరుకుతుంది సేఫ్ షాప్, ఐ మీన్ దిశలో అని చెప్పి చేస్తున్నాను మావూర్జీ. అండ్ అదేవిధంగా సేఫ్ షాప్లో వర్క్ చేసుకొని ఆ అమౌంట్ ఎక్కడ సంపాదించుకోవచ్చు కదా. మీరు అమౌంట్ లేదు లేదు అంటున్నారు, ఫీల్డ్ దిగి వర్క్ చేసుకొని. నిన్న రీసెంట్గా వెంకటేశ్వరం మేడం బుల్స్ అయిపోయారు. 4,000 మొత్తం 5,000 చెక్ వచ్చేసింది. వాళ్ళ హస్బెండ్ ర్యాంక్ 1 అయ్యారు, 7,000 చెక్ వస్తుంది. అట్లా మీరు కూడా వర్క్ చేసుకొని ఇక్కడే సంపాదించుకోండి. అమౌంట్ లేదు లేదంటే ఏం సరిపోతుంది, ఇక్కడే వర్క్ చేసుకుంటే ఇక్కడే మీకు అమౌంట్ వస్తుంది కదా అని చెప్పి చెప్తున్నాను. సూపర్. ఆయన బ్యాంక్ మేనేజర్ కాబట్టి ఆయనకి ఆల్రెడీ అవగాహన వచ్చేసింది. ఒక బ్యాంక్ మేనేజర్ అంటే ఆల్రెడీ రోజు డబ్బు చూస్తూ ఉంటాడు. డబ్బును ఎలా మేనేజ్మెంట్ చేయాలి, డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి, డబ్బు గురించి అంతా వాల్యూ తెలుసు ఆయనకి. నిజం, నేను చెప్తున్నదే. సేఫ్ షాప్ లో మీరు డబ్బు సంపాదించుకోండి. ఇప్పుడు దిశకు డబ్బులు లేవు. ఒక వారం కష్టపడి, ఒళ్ళొంచి కష్టపడి, ఆ వారం వచ్చే డబ్బులతో దిశ కట్టచ్చు లేదా? ఎస్ మా ఊర్లో మొన్న మేము నాటకం వేస్తే ఒక్కొక్కరికి 13,000 14,000 పే చేయాలంటే కొంతమంది కూలి పని చేసే వాళ్ళు కూడా ఆ వారం అంతా కష్టపడి సంపాదించి తెచ్చుకున్నారండి వాళ్ళు. సరదాగా ఒక రోజు టైం పాస్ చేయడానికి, నాటకంలో డ్రామా చేయడానికి. వాళ్ళకి అంత పిచ్చి ఉంది. ఇక్కడ 4 రోజుల పాటు మనం దిశకు వస్తే మనతో పాటు మనం నమ్ముకున్న టీం కూడా వస్తారు కాబట్టి మనం ఒక 2 రోజులు 3 రోజులు టైం కేటాయించుకుని ప్లాన్లకు వెళ్ళినా, ఫాలో అప్కి వెళ్ళినా ఖచ్చితంగా డీడీలు క్లోజ్ అవుతాయి. అవుతే 3 డీడీలు క్లోజ్ ఎస్ చేస్తే బుల్సై వచ్చింది. బుల్సైలు 3 సార్లు తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి బుల్సై వచ్చినా మళ్ళీ ఇంకో 3 అడిలు కొత్తగా తెచ్చుకోండి సొంతంగా. మళ్ళీ ఇంకోసారి బుల్సై తీసుకోండి, మళ్ళీ ఇంకో బుల్సై తీసుకోండి. 3 సార్లు బుల్సై తీసుకోండి మీకు కావాలంటే కూడా. ఇంతకుముందు సేఫ్ షాప్ లో 6 సార్లు బుల్సై తీసుకునే అవకాశం ఉంది. ఎన్నిసార్లు అండి? 6 సార్లు. 6 ఎన్నిసార్లు? సార్లు. 6 సార్లు. 6 సార్లు బుల్సై తీసుకుంటే 6 సార్లు నా ఐడి పైన నేను బుల్సై తీసుకున్నాను. అప్పట్లో మా ఆవిడ ఐడి పైన 6 సార్లు బుల్సై తీసుకున్నాను. మళ్ళీ మా అబ్బాయి ఐడి కూడా అప్పట్లో ఇన్కమ్ వస్తే దాన్ని కూడా మేము 6 సార్లు బుల్సై తీసుకున్నాం. ఎన్నిసార్లు తీసుకున్నాను 6 సార్లు. అంటే ఎన్ని బుల్సలు వచ్చినాయి నాకు? 18 ఎన్ని బుల్సలు వచ్చినాయి? 18 18 బుల్సలు వచ్చినాయి. గురూజీ మీరు ఏదో చెప్తారులే, బుస్ చేస్తున్నారులే అంటారు కదా. నో బుస్ కాదు, ఇది రియల్ చూపిస్తా చూడండి. కాబట్టి ఎన్నిసార్లు బుల్సై తీసుకున్నా కూడా మీకు అన్ని కూడా ఉంటాయి సేఫ్ షాప్ లో. ఇదిగో నా ఐడి, నాకు ఎన్నిసార్లు బుల్స్ అయిందో మీ కళ్ళతో చూపిస్తా చూడండి. కనిపిస్తుందా ఐడీలు? నా రెఫరెన్స్ వచ్చిన ఐడీలు కనిపిస్తున్నాయా? ఎస్ ఆర్ నో? ఎస్ మావూరు. ఇవన్నీ నా రెఫరెన్స్ తో చేసుకున్న ఐడీలే. కనిపిస్తుందా? ఎస్ ఎన్నిసార్లు రెఫరెన్స్ పడ్డాయి? 1 2 3 4 ఇట్లా ఎన్ని నా రెఫరెన్స్ లే కనిపిస్తాయా? ఎస్ గురూజీ. 3 రిఫరెన్స్లకి వెళ్ళాడిపోతారు జనాలు. ఇక 18 రిఫరెన్స్లు పడిపోయింది. ఎన్ని పడ్డాయండి? 18. క్లియర్. కొన్ని రిఫరెన్స్లు దీంట్లో ఎలిమినేట్ అయినట్టుంది, డిలీట్ అయినట్టుంది. రికార్డ్ ఇది 2019 రికార్డు కూడా ఉందా? ఉంది ఇక్కడ. ఇది చూడండి. ఫస్ట్
2019 ఆగస్టు 23 తారీఖున ఫస్ట్ రిఫరెన్స్ పడింది. కనిపిస్తుందా లేదా? ఎంత బీవీతో? 200 200 బీవీతో. 200 BB. ఇక 400 బీవీతో. ఇక మా మిస్సెస్ అప్పుడు 100 బీవీతో చేశాను. జిఎస్ఆర్ ఎస్ఆర్ నో కనిపిస్తుందా లేదా? Yes, 100 ma'am. బీవీ, Small. 200 బీవీ. ఎన్ని బుల్సైలు? అలా 6 టైమ్స్ బుల్సైల్ తీసుకున్నాను. దమ్ముంటే తీసుకోవచ్చు, తీసుకోకూడదా? సెల్ఫ్ రిఫరెన్స్ Small. తీసుకోవాలి. మళ్ళీ ఎవరో ద్వారా వచ్చి డీడీ కాదు మనం తీసుకోవాల్సింది. అడగండి, మేడం నా ఐడియల్ సొంతంగా నేను 3 తెచ్చుకున్నా, బుల్సైల్ నాకు ఇచ్చేయండి అనండి. లెఫ్ట్ రైట్ 3 ఐడియాతో 6,900 మీ అకౌంట్లో పడిపోతాయి. అలా ఎన్నిసార్లు తీసుకోవచ్చు? ఈ వారం ఒక బుల్సైల్, నెక్స్ట్ వారం ఒక బుల్సైల్, నెక్స్ట్ వారం ఒక బుల్సైల్. చేస్తారా? Yes, more. ఎస్ఆర్ నో? Small. Yes, Yes, more. సరే, మీ అందరికి సరే డిషా అమౌంట్స్ ఇవాళ లాస్ట్ అని చెప్పేశాను వాస్తవానికి. సో మీకు ఇంకొక చిన్న వెసులుబాటు ఒకటి కల్పిస్తున్నాను. డిషా అమౌంట్స్ ఎవరైతే బ్రాంజ్ అండ్ అబోవ్ ఏడుస్తున్నారో వాళ్ళకి ఈ రోజుతో లాస్ట్. వాళ్ళకి ఈ రోజుతో లాస్ట్. బ్రాంచ్ అండ్ అబోవ్ లీడర్స్ కి ఈ రోజే లాస్ట్. ఈ రోజు సాయంత్రానికి వాళ్ళు డిషా అమౌంట్లన్నా కంప్లీట్ చేయాలి. డిషా అమౌంట్లైనా కంప్లీట్ చేయాలి. ఒకళ్ళు డిషా అమౌంట్లు కంప్లీట్ చేయకపోతే బస్ అమౌంట్స్ ఇగో చూడండి. బస్ కి ఏలూరు నుంచి ఒక బస్సు వస్తుంది. ఈ బస్సులో విజయవాడ వాళ్ళు కూడా ఎక్కొచ్చు, ఏలూరు వాళ్ళు కూడా ఎక్కొచ్చు. ఇక్కడ సీటు 2800. ఎంతండి? 2800 ఈ బస్సులో టికెట్ కోసం. yes, ma'am. 5 సీట్లు ఫిలప్ అయినాయి, ఇంకా 34 ఖాళీలు ఉన్నాయి. ఈ రోజు సాయంత్రానికి ఇది ఫిలప్ అవ్వాలి. ఈ అమౌంట్ నేరుగా నా అకౌంట్కి వేయాలి. అలానే గుంటూరు నుంచి ఒక బస్సు ఉంది. గుంటూరు నుంచి 2600. సో దానికోసం ఇప్పటి వరకు ఎంతమంది పంపించారో కూడా మీకు ఆల్రెడీ నేను లిస్ట్ పెడతాను. లిస్ట్ పెట్టాను 8 మంది పంపించారు. ఎంటర్ చేయలేదు ఇక్కడ లిస్టు. 8 మంది పంపించారు. 8 మెంబర్స్. ఇందాక శ్రీ మేడం స్వామిదాస్ కూడా పంపించారు. 8 మెంబర్స్ అయిపోయినాయి. దీంట్లో 38 సీట్లు ఉన్నాయి. 38 గాను ఇంకా 8 అయిపోతే ఇంకా 30 సీట్లు ఉంటాయి. సో కాబట్టి ఈరోజు సాయంత్రానికి గుంటూరు, విజయవాడ, అలానే ఇటు ఏలూరు, ఈ చుట్టుపక్కల టీంలో వాళ్ళందరూ ఎవరైతే బ్రాంజ్ అండ్ అబోవ్ ఏడుస్తున్నారో దిశా అమౌంట్లు అయినా పంపించండి, లేదా అట్లీస్ట్ బస్ అమౌంట్స్ అయినా పంపించండి. పంపిస్తారా? Yes, ma'am. ఇస్తాను. Yes, Yes, ma'am. coach. బ్రాంజ్ అండ్ అబోవ్ ఒకవేళ పంపించకపోతే నేను కొన్నిసార్లు నేను ఇట్లా బెదిరిస్తుంటే కొంతమందికి బాధ అనిపించింది. ఏంది వీళ్ళు గ్రూప్ లో రిమూవ్ చేస్తానంటున్నారు, ఎట్లా బెదిరిస్తారు వీళ్ళు, నో బాస్ అన్నారు కదా, ఎందుకు బెదిరిస్తారు అనిపిస్తుందా అనిపించట్లేదా? No, ma'am. నాకైతే అనిపించలేదు ma'am. కొంతమందికి అనిపించింది. సో నేను అలా ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఒక ఫ్రెషర్ లీడర్కి తెలియలేదంటే ఓకే, నో ప్రాబ్లం, వాళ్ళకి అర్థం చేపిస్తాం. కానీ ఒక బ్రాంచ్ లీడర్ అంటే 20 మంది టీం కలిగిన వ్యక్తి, అతను ఇంకా తెలుసుకోకపోతే ఎట్లా అండి? తెలుసుకోవాలి వద్దా? Yes, ma'am. సో మీ టీమ్స్ లో ఎవరైతే బ్రాంచ్ అండ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి అర్థం చేయించండి, నాతో మాట్లాడించండి. లైఫ్ ఎలా ఉండబోతుందో ఒకసారి తెలియపరచండి. 3-4 సంవత్సరాల తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుందో తెలియపరచండి. సో దయచేసి ఎవరు కూడా మిస్ కాకుండా చూసుకోండి. సాయంత్రం గ్రూప్లు రిమూవ్ అయిపోతాయి. ఈవినింగ్ నైట్కి 10 o'clock గ్రూప్స్ రిమూవ్ అవుతాయి. గ్రూప్స్ రిమూవ్ అయిన తర్వాత టికెట్ బుకింగ్ కాకుండా, దిశా అమౌంట్స్ కాకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తులు వాళ్ళు బ్రాంచ్ అండ్ అబోవ్ లీడర్స్ ని యాడ్ చేయడం జరగదు. ఎందువల్ల యాడ్ చేయడం జరగదు అంటే, వాళ్ళకి ఫీలింగ్ రావాలి, అరే నేను పొరపాటు చేశానేమో, నా నెంబర్ యాడ్ కాలేదంటే నా టీంలో కూడా ఎవరు యాడ్ కాదు కదా. అర్థమవుతుంది మీ అందరికి? Yes, ma'am. అప్పుడు అలా అయినా వాళ్ళు పే చేస్తారనే ఉద్దేశం అంతే. నేను ఏదో వాళ్ళని బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని నాకైతే లేదు.
దయచేసి బస్ అమౌంట్ అయినా అట్లీస్ట్ ఫిల్అప్ చేయండి, దయచేసి అడుగుతున్నా. దిశా అమౌంట్స్ కోసం గురూజీని అడిగాను, ఇంకో 1 వీక్ టైం అడిగాను. 20 తారీఖు, ఇప్పుడు నెక్స్ట్ ఆదివారం కల్లా పంపించవచ్చు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పంపిస్తూ ఉండండి. బట్ బస్సెస్ మాత్రం ఇవాళ సాయంత్రం క్లోజ్ అయిపోవాలి. చేస్తారా మరి? రెడీనా? ఎస్ మాధవ్. ఎస్ మహర్షి. నెక్స్ట్ బస్ అమౌంట్స్ కి ఇంకొక ప్రమాదం కూడా చెప్తున్నానండి. బస్ అమౌంట్లకి ఇంకో ప్రమాదం ఏంటంటే, ఇప్పుడైతే గుంటూరు నుంచి 2600, ఏలూరు నుంచి 2800, కానీ వచ్చే జనాభా ఎంతమంది ఉన్నారంటే దిశాకు వచ్చేవాళ్ళు ఇక దుర్గమ్మ మేడం టీం నుంచి 5 ఉన్నారు, గోపిశ్రీ మేడం కృష్ణ సార్ నుంచి 15 మంది ఉన్నారు, మాధవరావు సార్ టీం 20 మంది ఉన్నారు, గేరా శ్రీనివాసరావు బోడి గారు 20 మంది ఉన్నారు, బుల్లా శ్రీకాంత్ సార్ ఆర్పి సార్ నుంచి 20 మంది ఉన్నారు. వీళ్ళందరూ గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు. సో అలానే ధర్నాథ్ రవి దగ్గర నుంచి 10 మంది ఉన్నారు, జ్యోతి మేడం 30 మంది ఉన్నారు, వెంకట సాగర్ 5 ఉన్నారు, సుధాకర్ 5, వాసుపల్ సార్ రాజు గారు 20, మొత్తం ఆల్మోస్ట్ 150 మంది ఉన్నారు. 150 మంది, కానీ బస్ సీట్లు ఎంతమందికి బుక్ అయ్యింది? నేను మాట్లాడినది 2 బస్సులే, 72 బస్సులకే నేను బుక్ చేశాను. 72 సీట్లకే నేను బుక్ చేశాను, 72 సీట్లకి. మరి 150 మంది కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? దానికి నేనేం చేయాలనుకుంటానంటే, ఎవరైతే ముందు అమౌంట్లు పంపించారో ఈ బస్కి ఫిల్అప్ అయిపోతారు. ఈ బస్కి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎంత వస్తాయో చూసి 1 బస్సా 2 బస్సులో మళ్ళీ మాట్లాడతారు. అప్పుడు మళ్ళీ అమౌంట్ మారిందంటే అది నా చేతిలో లేదు. మీరు డైరెక్ట్ గా ట్రావెల్స్ నెంబర్స్ ఇస్తున్నా, ట్రావెల్స్ తో మీరు మాట్లాడుకోండి. నేను జస్ట్ ఆఫ్ సూపర్వైజర్ లాగా అంతే. ఆ బస్ కి మీకు మధ్యలో ఒక మధ్యవర్తి నేను. మీరు నేరుగా అప్పటికప్పుడైతే రేటు 3000 వెళ్ళటానికి రావడానికి 3000 6000 అవుతాయి. అలాంటిది మీకు తగ్గించడం కోసం నేను వెళ్ళి మాట్లాడి చేపిస్తున్నాను. దీన్ని మీరు అర్థం చేసుకుంటారా? ఎస్ మాధవ్. సార్ ఎస్ గురూజీ. లీడర్లు అర్థం చేసుకోండి. బస్ టికెట్స్ అమౌంట్స్ మీ టీం మొత్తం కలెక్ట్ చేసేసి ఈవినింగ్ కల్లా ఫార్వర్డ్ చేయండి. మాధవరావు సార్, అది మీ బాధ్యత. మల్లికాంత్ సార్ మీరు మాట్లాడండి, శివరి సార్ మాట్లాడండి, జోష్ణ మేడం మాట్లాడండి, దుర్గమ్మ మేడం, గోపిశ్రీ మేడం మాట్లాడండి, అండ్ శ్రీకాంత్ సార్, ఆర్పి సార్ మాట్లాడండి, మాట్లాడండి. నెక్స్ట్ ధర్నాథ్ రవి గారు మాట్లాడండి మీ టీంతో. అండ్ అదే విధంగా వెంకట సాగర్ సార్, సుధాకర్ సార్ మాట్లాడండి మీ టీంతో. మాట్లాడండి. రెడీనా? మళ్ళీ చెప్తున్నాను, ఈ దిశకి 300 మందికి ఛాన్స్ ఉంది. ఈ దిశకి బస్సులు ఆడకపోయినా సరే జనాలు వచ్చేస్తున్నారు, 300 ఫిల్అప్ అయిపోతున్నారు. అక్కడ పలమనేరు వాళ్ళకి లీనా మేడం టీం కావచ్చు, బేబీ మేడం టీం కావచ్చు, చాలా దగ్గరలో ఉన్నారు బెంగళూరు. ఎంత తక్కువ అయితే అంత మేము ఫిల్అప్ చేస్తామంటున్నారు వాళ్ళు. వాళ్ళకి 40 ఇచ్చే టార్గెట్, కానీ వాళ్ళు మేము 50 తెస్తాము 100 తెస్తాం అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరలో ఉంది కాబట్టి వాళ్ళు ఫిల్అప్ చేసేస్తారు. ఇప్పుడు నా బాధ ఏంటంటే ఈ 300 మంది కోసం కాదు, 300 మంది అట్టాగా అవుతారు, కానీ ఇక్కడ దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఏదైతే కౌంట్ ఇచ్చానో ఇది కౌంట్ కంప్లీట్ కావాలని నా బాధ. నేను లెఫ్ట్ రైట్ ఈక్వల్ గా పెట్టుకున్నా చూడండి. స్వామిదాస్ టీం నుంచి 150, సంజయ్ మేడం నుంచి 150. నా టార్గెట్ ఇలా ఉంటుంది ఎప్పుడు. అటు 150 ఇటు 150 తీసుకెళ్లాలని పెట్టుకున్నా. ఇదిగో లెక్క అలా రాసుకున్నాను. అలా ఫిలప్ చేయాలని నా టార్గెట్. అలా ఖచ్చితంగా కూడా నేను చేస్తాను. మీరు కూడా దాని తగ్గట్టుకు సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికి లాస్ట్ అండ్ ఫైనల్ వాచ్. సో నిన్నటి రోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు అనౌన్స్ చేస్తే కానీ ఫోటోలు పెట్టలా, ఫోటోలు వద్దన్నారు గురూజీ. ట్రిప్ కి ఫోటోలు పెడితే బాగుండదు, ఒకేసారి వాచ్ విన్నర్ అయినాక అప్పుడు పెడతాం ఫొటోస్. దాకా టైం ఉంది. 31 లోపు ఎవరైతే బెస్ట్ పర్ఫార్మర్ ఉన్నారో వాళ్ళ ఫోటోలు వస్తాయి. ఫ్రెషర్ లో ఎవరున్నారు, బ్రాంజిల్ ఎవరున్నారు, సిల్వర్ లో ఎవరున్నారు, ప్లాటినం, గోల్డ్, పెరలు, కోరలు, టోపాస్ అన్ని లెవెల్లో మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరో మీకు చూపిస్తా. ఆ రోజు ఫొటోస్ తో, విత్ ఫొటోస్ తో అప్రిషియేషన్ జరుగుతుంది. అంటే ఈ లోపు మీరు వాచ్ విన్నర్స్ చేయాలి ఎక్కువ మందిని.
ఒక్కసారి కానీ అయిపోయింది మామూలు. మోజుతో వాచ్ విన్నర్ అయితే ఇగో చూడండి, ఈ వాచ్ వికాస్ గురుజీతో తీసుకున్నాను. ఎస్ మామూలు. వికాస్ మావజీ మన ఎబ్రాహిం అబాల్కి ఇచ్చాడు, స్వామిదాస్ దగ్గర ఉంది, సంజయ్ మేడంకి ఇచ్చారు, నాకు ఇచ్చారు. అర్థమవుతుంది ఈ థ్యాంక్ యూ వాచ్. మామూలు. ఈ Yes, వాచ్ ma'am. ఎక్కడికి వెళ్ళా మేము చూపించుకుంటున్నాం వికాస్ ఎస్ మావజీ. మామూలు. అవార్డు చూస్తున్నాను. సేమ్ మీరు రేపు పొద్దున సోమశేఖర్ మావజీతో వాచ్ తీసుకుంటే ఇక ఇలానే చూపించుకోవచ్చు, ఆ ఫొటోస్ చూపించుకోవచ్చు, ఆ వీడియోస్ చూపించుకోవచ్చు. బాగుంటుందా లేదా? ఎవరైతే వాచ్ విన్నర్ అవుతారో వాళ్ళు ఆటోమేటిక్ గా కాంటెస్ట్ విన్నర్ కూడా అవుతారు. ఆ లోపు విషయాలోపే కాంటెస్ట్ విన్నర్ అయిపోయి కాంటెస్ట్ లో మీ కింద టీం కూడా చాలా మంది విన్ చేయిస్తారు. మీ లెవెల్స్ పెరిగిపోతాయి, మీ ఇన్కమ్ సైజ్ పెరిగిపోయింది. అర్థమవుతుంది మీ అందరికి? Yes, ma'am. ఎస్ మామూలు. సార్ విన్నర్ అయితే ఆ విన్నర్ లో వచ్చే కిక్ ని ఎంజాయ్ చేయండి సార్. అండ్ విన్నర్ ఎలా వాళ్ళ గురించి మాకు తెలియట్లేదు ఎవరైతే అనుకుంటున్నారో, మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీరు ఒక అప్లైన్ తో కమ్యూనికేషన్ లో ఉండండి. సార్ కొంచెం కెమెరా ఆన్ చేసుకోండి సార్. ఎవరైతే కెమెరా ఆన్ చేసుకుంటారో వాళ్ళే డైమండ్ అయ్యే క్వాలిటీస్ ఉంటాయి. కొంచెం కెమెరా ఆన్ చేసుకోండి. నాకు కొంతమంది ఫేస్ నేను చూద్దాం అనుకుంటున్నాను, సీనియర్ లీడర్స్. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక అప్లైనర్ ని మీరు కోచ్ గా ఎంచుకొని ఆ అప్లైనర్ తో మీరు కమ్యూనికేషన్ చేయండి. మీకు వర్క్ జరగాలంటే, సక్సెస్ అవ్వాలంటే, ఫాస్ట్ గా మీరు గ్రో అవ్వాలంటే. అర్థమవుతుంది మీ అందరికి? ఏ అప్లైన్ ఎస్ ఎంచుకోవాలి? మామూలు. మీరు ఫ్రెషరా? నో ప్రాబ్లం. మీ అప్లైనర్ లో మినిమం ప్లాటినం అండ్ గోల్డెన్ అబోలెట్స్ తో కమ్యూనికేషన్ చేయండి. మీరు బ్రాంజా, ప్లాటినం, గోల్డ్ లీడర్స్ తో మీ పైన సీనియర్ లీడర్స్ తో కమ్యూనికేషన్ చేయండి. మీకు ఎవరైతే సిల్వర్ ఉన్నారు, ప్లాటినం ఉన్నారు, గోల్డ్ ఉన్నారు, మీరు పెద్ద పెద్ద లీడర్స్ కదా, కొద్దిగా పెద్ద లీడర్స్ తో కూడా మీరు కమ్యూనికేషన్ చేయండి. పెర్ర లీడర్స్ తో, టోపాజ్ లీడర్స్ తో, ఈవెన్ ఎమరాల్డ్, రూబీ, ఓపల్ మాలాంటి డైమండ్స్ తో కూడా మీరు కమ్యూనికేషన్ చేయొచ్చు. మీ టీం ని మీరు ఎప్పుడైతే మీరు కమ్యూనికేషన్ చేయించుకొని ఒక అప్లైన్ తో మీరు కమ్యూనికేషన్ చేయించుకుంటారో అప్పుడు మీకు తెలియకుండా ఒక హ్యాపీనెస్ వచ్చింది. ప్రతి ఒక్కరికి ఇన్కమ్ లెగ్ వాళ్ళు పనిచేయరు, ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి మనం భయపడకుండా టీంని అప్లైన్తో మాట్లాడించుకుంటూ, మీరు మాట్లాడితే వాళ్ళు వినరు అనుకుంటే అప్లైన్తో మాట్లాడించుకొని అప్లైన్తో కమ్యూనికేషన్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళండి. రెడీనా? Yes, ma'am. సార్ ఎస్ మామూలు. మీరు చెప్తే ఎస్ వినరు, మామూలు. Ma'am. చెప్తే వింటారు. ఇలా మీరు అప్లైన్తో కమ్యూనికేషన్ చేయించుకొని అప్లైన్ ని పర్సనల్ గా ఫోన్ కాల్, కాన్ఫరెన్స్ కాల్ కావచ్చు, ఈవినింగ్ టైం జూమ్ కాల్ కావచ్చు, అలా మాట్లాడించుకొని వాళ్ళకు టార్గెట్లు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకోండి. చేస్తారా? Yes. ఎస్ ఆర్ నో? ఆ విధంగా Smart. మీరు Yes, ma'am. విన్నర్ అవుతారు. అంటే షెడ్యూల్ పెట్టుకోండి. మీరు షెడ్యూల్ పెట్టకపోతే, మీరు వర్క్ షెడ్యూల్ పెట్టకపోతే మీ టీంని మీరు మాట్లాడే ధైర్యం మీరు చేయలేరు, మీరేమి కమ్యూనికేషన్ చేయలేరు. ఇప్పుడు ఉదాహరణకి ఇంకో స్వామిదాస్ గారు ఉన్నాడు, ఇవ్వండి, ఈ విధంగా కారులో తిరుగుతూ జబర్దస్త్ గా మాట్లాడతాడు, జబర్దస్త్ గా టీంకి చెప్తాడు, నువ్వు అది చేయి టైగర్, ఇది చేయి టైగర్ అని. అంటే ఆయన ఒక షెడ్యూల్ పెట్టుకున్నాడు, ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేసుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు. ఖమ్మం వెళ్ళందు వెళ్ళి కూర్చున్నాడు ఇప్పుడు. ఎస్ఆర్ను అందుకే ఇప్పుడు మళ్ళీ ఖమ్మం వెళ్ళందులో మళ్ళీ డీటెయిల్ వస్తున్నాయి. ఇప్పుడు టాప్ పర్ఫార్మెన్స్ లాస్ట్ టైం మొన్న పోయిన వారం బెస్ట్ పర్ఫార్మర్ ఎవరున్నారు? ఖమ్మం టీమే ఉన్నారు. ఫ్రెషర్ లో, బ్రాంజ్ లో కూడా ఖమ్మం టీం ఉన్నారు, ప్లాటినం లో కూడా ఖమ్మం టీం ఉన్నారు. ఓవరాల్ గా లాస్ట్ వీక్ క్లోజింగ్స్ లో కూడా ఖమ్మం టీం హైయెస్ట్ క్లోజింగ్స్. అంటే ఒక అప్లైనర్ గా, ఒక రెస్పాన్సిబుల్ అప్లైనర్ గా, ఒక ఎంపరల్ లెవెల్లో ఉండి రూబీకి దగ్గరలో వచ్చి వెళ్ళిపోయి టీం కోసం షెడ్యూల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాడు ఆన్ఫీల్డ్ అనుగ్రౌండ్ లో. కానీ కొద్ది కొద్ది లెవెల్స్కే మనం ఎటువంటి షెడ్యూల్ పెట్టుకోకుండా కిందోళ్ళే పనిచేయాలి, మనమే తినాలి అంటే జరిగిద్దా? నువ్వు డైమండ్ అయిపో, మామూలు.
ఇలాగా డైమండ్ అయిపో. నేను ఏమైనా అడుగుతారా నువ్వు ఎట్లా ఎటు వస్తున్నావు ఎటు పోతున్నావు అని? అరే అలాగే ఈ రోజు మామూలు. డైమండ్ లెవెల్కి వచ్చి కూడా నేను పని చేస్తున్నా కదండి. నేను ప్రతిరోజు ఫీల్డ్ వర్క్ ఉంటున్నా కదా. అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ మాస్టర్. అరే మా ఫోటోలు Yes, చూసినప్పుడు Master. సిగ్గు రావట్లేదా జనాలకి? అరే ఈ లెవెల్లోకి వచ్చి కూడా ట్రైనింగ్లు పెడుతున్నాడు, జూములు పెడుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, అయినా ఫీల్డ్కి వెళ్తున్నాడు రా బాబు అని మనకు కొంచెం సిగ్గు అనిపించాలి కదా సీనియర్ లీడర్లకి. ఎస్ మామూలు. కొంచెం అర్థం చేసుకోండి సార్. మీరు మీ టీం దగ్గర మాట్లాడలేకపోతున్నారు, మీ టీం దగ్గర మీరు కంట్రిబ్యూషన్ కలెక్ట్ చేయలేకపోతున్నారంటే దానికి కారణము మీరు సర్వీస్ ఇవ్వట్లా. ఏమి ఇవ్వట్లేదండి? సర్వీస్ ఇవ్వట్లేదు మామూలు. అంతేగాని ఏ అప్లై అయినా కారణం కాదు, ఏ డౌన్ అయినా కారణం కాదు. మొన్న ఒక సీనియర్ లీడర్కి నేను కాంట్రిబ్యూషన్ కోసం ఫోన్ చేస్తే, మేము మీ రెస్పాన్సిబిలిటీ కాదుగా గురూజీ, మేము ఈసారి దిశకి మేము రావులే. అర్థమవుతుందా? ఈసారి మేము దిశకి మేము రావులే, మీ రెస్పాన్సిబిలిటీ కాదు కదా, మీరు అడ్డే వెళ్ళి సపోర్ట్ చేసుకుంటారు కదా, మాకు చేయరు కదా అంటుంది. ఏ రోజు అడిగారు నన్ను ఫీల్డ్కి రమ్మని? ఏ రోజు ఏ గ్రూప్ మీటింగ్ కోసం అడిగారు? అర్థమవుతుందండి? అడిగి రాకపోతే నా తప్పు. అడగకుండా అప్లైని ఇన్వాల్వ్ చేసుకోకుండా టీం నిలబెట్టుకోవడం చేతకాక ఇలా బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. అలా బ్లేమ్ చేసుకోవడం వల్ల ఏమైనా వచ్చిందా వాళ్ళకి? అవునా మామూలు. ఏమన్నా వచ్చిందా? ఆకాశం మీద తూ అని ఉమ్మితే ఎవరి మీద పడిపోయింది? మన మొహం మీద కూడా. ఇప్పుడు నా ముందే ఇలా మాట్లాడతారంటే నేను లేనప్పుడు టీం దగ్గర ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు? అందుకే వాళ్ళకి టీం నిలబడతలా. టీం ఎందుకు నిలబడతలేదంటే అప్లైన్ గురించి నెగిటివ్ గా మాట్లాడటం, అప్లైన్ గురించి చెడుగా మాట్లాడుకోవటం. అరే నేను ఒక పెరల దాకా వచ్చానే, నేను వెళ్ళి నా టీం సర్వీస్ ఇవ్వాలి, నా టీం నేను నిలబెట్టుకోవాలి అని అనుకోవాలి. ఇంకా మనకు అప్లైన్ రాడు, వాళ్ళు రాడు, వీళ్ళు రాడు. అవునండి, ఎవరికి ఎటు ఇన్కమ్ వస్తే అదే పొమ్మని చెప్తాను. నేనే చెప్తున్నా. నరేంద్ర గురించి ఇన్కమ్ లెగ్ ఇంకోటి ఉంది. నరేంద్ర గురించి టోపాస్ దాకా మనకు సపోర్ట్ చేశాడు. ఇప్పుడు నరేంద్ర గురించి రావట్లేదని మనం ఎప్పుడైనా మాట్లాడాలా? నెగిటివ్ మాట్లాడాలా? చెప్పండి మామూలు. సార్. ఆయనకి Mama. మామూలు. వెళ్ళాలండి. అదే కదా రియాలిటీ. క్లియర్? ఎస్ సో మామూలు. కాబట్టి దయచేసి అప్లైన్ మీద బ్లేమింగ్, డౌన్ లైన్ మీద బ్లేమింగ్ అవన్నీ చేయకూడదు, మానిపడేసేసి వర్క్ పరంగా చేసుకొని మనం సర్వీస్ ఇవ్వాలి, మనం హెల్ప్ చేయాలి, మన టీం కోసం నిలబెట్టుకోవాలి, మన నోట్ల నుంచి నెగిటివ్ రాకూడదు అని ఈ విషయాలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. రెడీనా మరి ఈ రోజు నుంచి? రెడీనా? ఎస్ మాగురు. ఎస్ మామూలు. ఎస్ మాగురు. మళ్ళీ Yes, చెప్తున్నాను, Master. నేను ఇదే విధంగా జూమ్ చెప్తూనే ఉంటాను, మాట్లాడుతున్నాను. నా వయసు ఇప్పుడు 40 ఏళ్ళు. 50 ఏళ్ళకి ఇలానే ఉంటాను, 60 ఏళ్ళకి ఇలా ఉంటాను, 100 ఏళ్ళు కూడా నేను ఇలానే మాట్లాడుతుంటాను, ఇలానే విషయాలు చెప్తుంటాను, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటాను. అప్పుడు జూమ్ కి సరిపోతే స్ట్రెంత్ డైరెక్ట్ గా నేను ఒక టీవీ ఛానల్ పెట్టి ఆ టీవీ ఛానల్లో ప్రతిరోజు ఇలానే 6 గంటలకు వచ్చి 7:30 దాకా మాట్లాడుతుంటాను. ఇది ఎస్ జరిగేది. వాస్తవ వెళ్ళాము. ఎస్ మాగురు. టీవీ ఛానల్ పేరేంటి గురుజీ? సేఫ్ షాప్ అడ్డా ఛానల్ పేరు. సేఫ్ సేఫ్ ఎక్స్పెక్టేషన్ షాప్ గురించి. అడ్డా. ఎస్ గురుజీ. ఈటీవీ, మీ టీవీ, ఆ టీవీ లాగా సేఫ్ షాప్ అడ్డా అనే ఛానల్. ఆ ఛానల్లో ఎవరైతే డైమండ్స్ అయ్యారో మిమ్మల్ని పిలుస్తా గెస్ట్లకు అప్పుడప్పుడు. మాగురుజీ. మీకైతే స్టోరీలు పెడతా. థ్యాంక్ యూ స్టోరీ గురుజీ. ఒక మట్టిలో మాణిక్యం జ్యోతి మేడం ఇలా ఇన్నర్ రింగ్ నడుచుకుంటూ ఎలా వచ్చింది బిజినెస్ లోకి, ఎలా డైమండ్ అయితే నీ గురించి ఒక స్టోరీ వేస్తా. ఎస్ మా గురుజీ. ఏలూరు లేడీ లయన్ అరుణ మేడం ఎలా వచ్చింది బిజినెస్ లోకి, ఎలా డైమండ్ అనేది ఒక స్టోరీ వేస్తా. మీ గురించి ఎలివేషన్ చేస్తా. ఎస్ మా లైవ్ గురుజీ. ఫంక్షన్లు లైవ్లు ఇస్తుంటా ఆ ఛానల్లో. యూట్యూబ్ లో రూమర్స్ అన్ని పోవాలి మా గురుజీ. ఇక మీరు ఏదన్నా ప్లాన్కి వెళ్ళినప్పుడు మన టీం వాళ్ళు అప్పుడు ప్లాన్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించడం, సబ్స్క్రైబ్ కాదులేండి, డైరెక్ట్ టీవీ9 ఈటీవీ మీడియాలో మన ఛానల్ కనిపించింది అక్కడ. మన ఛానల్ ఎస్ చూస్తే మాగురు. చాలండి, ఇక వాళ్ళు వార్తల బదులు మన ఛానల్ చూస్తూ మొదలు పెడతారు. మన ప్రోగ్రెస్ 24/7 రన్ అవుతా ఉంటాయి. ఇది ఫీచర్. మా గురుజీ. ఎస్ మాగురుజీ. గడపకి సేఫ్ విజిలేషన్ సూపర్ ఉంది మా గురుజీ. జరిగేది అదే. నిజమే నేను చెప్పేది. బ్రహ్మాండంగా చెప్తే బ్రహ్మాండంగా ఉంది, చిన్నారా చెప్తే చిరాకు ఉందా? నేను చెప్పిన కూడా నమ్మాలి.
బ్రహ్మం గారు ఎలా అయితే చెప్పాడో ఎరా చిన్నారో అదే చెప్తున్నాను. మన భవిష్యత్తు చెప్తున్నాను, అదే జరుగుతుంది కూడా. ఎవరైతే నాతో పాటు ట్రావెల్ చేస్తారో ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మనతో పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైమండ్స్ అవుతారు, లగ్జరీ లైఫ్ అనిపిస్తారు. లైఫ్ ని ఎలా లీడ్ చేస్తారంటే వేరే లెవెల్లో లీడ్ చేస్తారు. కొన్ని వందల మందికి వేల మందికి మీ జీవితాలు ఇన్స్పిరేషన్ గా మారిపోతున్నాయి. ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ ఉండండి, పాజిటివ్ గా మాట్లాడండి, బ్లేమ్ గేమ్ చేయకండి, ఏ అప్లైని బ్లేమ్ చేయకండి, ఏ డెవలైన్ ని బ్లేమ్ చేయకండి, ఎవరి మీద నిందలేయకండి. ఈ బిజినెస్ మనది, మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం మనం చేయాలి, కష్టపడాలి. ఓ 4 సంవత్సరాల కష్టం తరతరాలు కూర్చొని తిన్న తరగనాస్తి మనకు వస్తుంది. ఆ విషయాన్ని మైండ్ లో పెట్టుకొని పనిచేయాలని కోరుకుంటూ ఇద్దరితో నా మాటలు ముగిస్తాను. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. దిస్ గ్యారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఫైనల్ గా ఒక మాట అనమాట. కొంతమంది ఆటోలు బ్యాక్ సైడ్ రాస్తారు. ఏడిపోయినా ఏడు మీ తిట్లే మాకు నాకు దేవుడు. తీరలేదు. ఎవరైతే నన్ను తిట్టుకుంటున్నారో, ఎవరైతే నన్ను బ్లేమ్ చేసుకుంటున్నారో, నేను మిమ్మల్ని ఏమనుకోను. మీ మైండ్ మారాలని దేవుడిని కోరుకున్నా, మీ ఆలోచన మారాలని దేవుడిని భగవంతుని కోరుకున్నా. ఒకవేళ మీరు నన్ను తిట్టుకున్నా, బ్లేమ్ చేసుకున్నా, దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇస్తాడు, నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి హెల్త్ ఇస్తాడు, మంచి వెల్త్ ఇస్తాడు. ఏ అంటే నేను మీ గురించి మంచి అనుకుంటా కాబట్టి, నేను ఎవరి గురించి తప్పు అనుకోను కాబట్టి. క్లియర్? సో ఈ విషయాలు నేను ఎందుకు చెప్తాను, కొంతమంది జూమ్ కూడా రాలా, వాళ్ళు యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటారని, తెలుసుకుంటారని. ఓకే, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్ అగస్, చెప్పండి, కొంతమంది మీ ఫీలింగ్ షేర్ చేయండి. మరి ఈ రోజు నేను చెప్పిన మాటలు కావచ్చు, దిశ గురించి కావచ్చు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. సో ఒక్కొక్కరితో మాట్లాడిస్తాను. సో ముందుగా స్వామిదాస్ గారు మాట్లాడండి. మామూలు ఏమో మామూలు పెడతాను సార్, మీట్లో పెడతాను, దాన్ని డిస్టర్బెన్స్ ఉంది కొంచెం. అందరూ కూడా మీట్లో పెట్టేస్తాను. కోహోస్ట్ ఇచ్చాను, ప్లాటినం అంటే వాళ్ళు కోస్ట్ చేయకపోతే తీసుకోండి. సో మాట్లాడండి. వెల్కమ్ స్వామిదాస్ గారు. మావజీ, థ్యాంక్ యూ మావజీ. మీరు ఏదో చెప్పారు మావజీ ఇప్పుడు దాకా. వాస్తవంగా స్టార్టింగ్ లో వీడియో పెట్టారు మావజీ. మీ ఎక్స్పీరియన్స్ మొత్తం ఆ వీడియోలో ఉంది మావజీ. కరోనాలో వాస్తవంగా అందరూ కూడా కరోనా వచ్చేసింది బాబు, చచ్చిపోతున్నారు అని చెప్పేసి టీవీలో వార్తలు అవి చూసి, కరోనా రాకముందు ఇది చూసి అంటారు భయపడి చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు మాది. కానీ అలాంటి కరోనా సిచ్యువేషన్లో ఈ బిజినెస్ లో ఎలా చేయాలి ఏంది అని చెప్పేసి మీరు మాతో అట్లా జూమ్ కాల్లో తీసుకొని మాట్లాడతాం, కానీ వీడియోస్ సొంతగా మాట్లాడేసి యూట్యూబ్లో పెట్టేసి ఆ లింకులు మాకు షేర్ చేయడం కానీ మంచిగా అప్పుడు వచ్చి పాజిటివ్ చేసిన మా వాసన అయితే. ఆ కరోనాలో అందరూ కూడా కరోనా వచ్చి అందరూ కూడా బాధపడుతుంటే మేము కరోనా వచ్చి ఇంట్లో ఉండి ఈ జూమ్ అనేది కానీ సేఫ్ షాప్ గురించి బాగా ఇంకా తెలుసుకుంటాం మంచిగా మాకు ఎక్స్పీరియన్స్ అయింది మా వాస్తవంగా అయితే. డైమండ్స్ మహాగురుజీలు అందరూ కూడా అప్పుడు జూమ్లోకి వచ్చి మాట్లాడుతూ కొన్ని ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉండేవాటి. ఇంకా బలంగా నమ్మామన్నమాట. మీరు అన్నట్టుగా కరోనాలోనే అప్పట్లోనే వారానికి 2,000, 3,000, 4,000 అలా తీసుకుంటూ అంటారు కదా, సేఫ్ షాప్ అంటే ఒక బిజినెస్ తో ఇక నమ్మాము మావాజీ. కంపల్సరీ మావాజీ మీరు అన్నం ఉంటారు అనమాట. ముందు డౌన్లైన్స్ తో మాట్లాడాలంటే ముందు మనం పని చేయాలి. నాకు మీరు ఒక మాట అన్నమాట, మిమ్మల్ని చూస్తే మాకే సిగ్గేసింది మావాజీ వాస్తవంగా అయితే. మీరు ఆ లెవెల్లో ఉండి మీరు ప్రతిరోజు వర్క్లో ఉంటూ షెడ్యూల్ ఇచ్చి పని చేస్తూ ఉంటే నేను చేసే పొరపాటు ఏంట్రా బాబు, నేను కూడా చేయాలి, నాకు నేనే తెలుసుకొని నేనే చేస్తూ ఉంటాను మావాజీ. కంపల్సరీ మావాజీ ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళే టీంని దిశ గురించి చాలా మంది ప్రమోషన్ చేయట్లేదు మావాజీ వాస్తవంగా అయితే. నేను చూస్తున్నా కదా, దిశ గురించి ప్రమోషన్ చేస్తే చాలా మంది వస్తారన్నమాట. నేను ఇప్పుడు ప్రజెంట్ ఇల్లందు ఖమ్మంలో ఉన్నా మావాజీ. నా లెక్క అయితే మావాజీ మీరు 50 మంది టార్గెట్ ఇచ్చినట్టున్నారు, 50 మంది పైన అవుతారు మావాజీ పక్కాగా అనమాట. ఈ రోజు సాయంత్రం కల్లా ఆల్రెడీ 39 మందికి టికెట్లు ఆల్రెడీ బుకింగ్ చేసేటట్టు ఒప్పించారు. ఇక 11 మంది పైన 50 మంది పైన ఈ రోజు బుకింగ్ అవుతాయి మావాజీ. కంపల్సరీగా మీరు అన్నట్టు 1-2 రోజుల్లో దిశ అమౌంట్ కూడా అందరితో మాట్లాడే మాది అందరం కలిసి దాదాపు ఈ ఉన్న 5 రోజుల్లో ఒక 200 మంది కలిసి ఉంటాం మాది గ్రూప్ మీటింగ్ల ద్వారా. వాళ్ళందరూ కూడా దాంట్లో కనీసం అంటారు కదా 50 మంది అయినా కన్ఫర్మ్ అయిపోయారు మాది. అమౌంట్ ఇస్తాక అందరూ ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, 50 మంది పైన ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఇస్తాక ఏంటంటే కొంచెం మనీ పరంగా మీరు అన్నట్టుగా మనీ మేనేజ్మెంట్ కొంచెం తెలియక అంతకుముందు ఖర్చులు పెట్టుకుని అట్లా వేసుకున్నాం. కానీ కొంతమంది దిశ కోసం ఈరోజు ఎంత కష్టపడుతున్నారు గ్రౌండ్లోకి వెళ్తే అర్థమవుతుంది మాది. వాళ్ళందరూ కూడా అంటారు కదా 17,000, 18,000 డీడీ కట్టారంటే మన లైఫ్ మారిద్ది, మన జీవితం మారిద్ది అని చెప్పేసి ఒక నమ్మకంగా కట్టారు మావజీ. వాళ్ళకి తగ్గ సపోర్ట్ చేసి కంపల్సరీగా దిశకు తీసుకురావడం కాదన్నమాట. మేము కూడా కమిట్మెంట్ ఇస్తున్నాం మావజీ, దిశకు తీసుకురావడం కాదు, వాళ్ళకి గ్రౌండ్లోకి మేము కూడా సపోర్ట్ చేస్తాం మావజీ. వాళ్ళ పైన ఎవరైతే ఉన్నారో ఇందా చెప్పారు కదా రెస్పాన్సిబిలిటీ డీరెస్ట్ అప్లయన్స్, వాళ్ళతో కూడా చేపించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం మావజీ. అది తీసుకుపోతే మా తప్ప ఇది అన్నమాట. తీసుకొని మేము కూడా గ్రౌండ్లోకి వెళ్ళి పని చేస్తాం మావజీ. కంప్లీట్ చేపిస్తాం మావజీ. అలా గుంటూ వచ్చినాక నా వర్క్ షెడ్యూల్ ఇచ్చాము మావజీ.
పక్కాగా వాళ్ళు వద్దన్నా కూడా వెళ్ళి వాళ్ళకి అడుగుతుంటాం మాది. నా వర్క్ షెడ్యూల్ ఇచ్చాను, ఆ టయానికి వాళ్ళు రామన్న పని వెళ్ళి కూర్చుంటే నా పని అనమాట. కూర్చుంటాను, దిశ గురించి ప్రమోషన్ చేస్తాను, ఎక్కువ మంది చేస్తాం మాది. థ్యాంక్ యూ మాజీ, కొడుకు ధన్యవాదాలు మాజీ. మీరు ఇందాక ఈటీవీ ఛానల్ గురించి కూడా చెప్పారు మాజీ. వాస్తవంగా అయితే ఛానల్ అని చెప్పేస్తున్నారు. మీరు ఏదైతే అంటారో అది పక్కగా జరిగింది. ఎందుకోసం అంటే అది చేస్తారు, దాన్ని చేస్తారు కాబట్టి అంటారు. అన్నానని చెప్పేసి కూడా మీరు చేస్తారు మాజీ, మాకు క్లియర్ కట్ తెలుసు మాజీ. కంపల్సరీగా మాజీ మీ అండర్లో ఉంటాం 100%. రాబోయే రోజుల్లో ఈ రోజు వారానికి 2 లక్షలు కాదు 4 లక్షలు ఇస్తున్న పరిస్థితి మనం మావోజీవనం చూస్తున్నాం. రేపు రోజున మేము కూడా అదే పొజిషన్లో ఉంటాం మాజీ. అది మాత్రం మాకు కళ్ళకి అంటారు కదా, విజిలేషన్ కనబడుతుంది అనమాట. థ్యాంక్ యూ మావజీ, మీ అండర్లో ఉన్నందుకు మాకైతే హ్యాపీ అనమాట. అందులో సోమశంకర్ మావజీ దిశ అంటే అది ఆషామాషా కాదు. మావజీ దిశకి వస్తే మాత్రం ఆ పర్సన్ డైమండ్ అవుతాడు పక్కాగా, అది మాత్రం నమ్మకం మావజీ. థ్యాంక్ యూ మావజీ, కొట్టి ధన్యవాదాలు మావజీ. ఇంత మంచి సెక్షన్ మాకు ఇచ్చి పొద్దున్న కూడా మంచి అందరూ కూడా దిశ గురించి మళ్ళీ ఇంకొకసారి మాకు గుర్తు చేశారు మావజీ. ఏదన్నా ప్రమోషన్ చేయకుండా తాగిపోయిన వాళ్ళు కూడా లీటర్లు కొంతమంది ఉంటే చేయమని కూడా గుర్తు చేశారు మావజీ. చేస్తాం మావజీ. థ్యాంక్ యూ మావజీ, కొట్టి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మావజీ, ఇంత మంచి అవకాశం ఇచ్చింది. సో దిశాకి మాత్రం ఒక బ్యాచ్ కి ఇచ్చేస్తారు, 2వ బ్యాచ్ లేదన్నారు. సో నెక్స్ట్ డైమండ్ ఫంక్షన్స్ ఉంటాయంట. సో కాబట్టి ఈ బ్యాచ్ కి ఎవరికైతే ఎంత టార్గెట్ ఇచ్చామో అది కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ కంప్లీట్ చేయకపోతే వేరే వాళ్ళు కంప్లీట్ చేసిస్తారు. 300 మంది ఎవరు ముందిస్తే వాళ్ళదే సందేశ్ గారు. కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళతో వాళ్ళు కంప్లీట్ చేయించుకోండి. కంప్లీట్ చేయించాలని చూడండి. సో ఆల్ ది బెస్ట్ సందేశ్. ఓకే ఓకే మాది, థ్యాంక్ యూ మాది, చేస్తాం. సంజయ్ మేడం వెల్కమ్. జయ మాగుజ్జీ, గుడ్ మార్నింగ్ మాగుజ్జీ. థ్యాంక్ యూ సో మచ్ మాగుజ్జీ, ఇంత మంచి అవకాశం కల్పించినందుకు. మాగుజ్జీ ఈరోజు అంతా మీ లైఫ్ జర్నీ మొత్తం చూపించారు మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ మీరు ఏదైతే చెప్తున్నారో మా గురుజీ అవన్నీ ఫాలో చేస్తాం మా గురుజీ. దిశ వెళ్ళడం అనేది, దిశకి రావడం అనేది అదృష్టం ఉంటేనే అలా జరిగింది మా గురుజీ. ఖచ్చితంగా దిశలో ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళాలి మా గురుజీ. దిశకు వస్తే ఖచ్చితంగా బిజినెస్ లో నిలబడతారు మా గురుజీ. ఖచ్చితంగా పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటారు మా గురుజీ. ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు మా గురుజీ. వాళ్ళు సక్సెస్ అవుతారని తెలిసి కూడా వాళ్ళని తీసుకురాలేకపోతే అది మనం చేసే తప్పే మా గురుజీ. 100% అర్థం చేపిస్తాం మా గురుజీ. ఖచ్చితంగా తీసుకొస్తాము. ఖచ్చితంగా వాళ్ళని బిజినెస్ లో నిలబెట్టి సక్సెస్ చేపిస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, ఇంత మంచి అవకాశం కల్పించాను. సో రైట్, గాడ్ బ్లెస్ యు మేడం. సో నెక్స్ట్ బికమింగ్ ఎమరాల్డ్ లీడర్ బేబీ మేడం. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ అవకాశం ఇచ్చినందుకు. గురుజీ ఈరోజు మీరు ఫైనాన్స్ మేనేజ్మెంట్ గురించి చెప్పారు గురుజీ. నిజమే గురుజీ. సో డబ్బులు అయితే సంపాదిస్తాం కానీ నిజంగానే ఎవరికి మనకి రియల్ లైఫ్ లో ఎవరు గైడ్ చేసే వాళ్ళు కూడా ఉండరు గురుజీ. ఎందుకంటే వాళ్ళకే సరిగ్గా తెలియదు కాబట్టి మనం ఎట్లా పడితే ఎట్లా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం అనమాట. మీరైతే ఒకసారి నా దగ్గర ₹1 కూడా, మేడం మీరు ₹1 తక్కువ పంపించారు మేడం డీడీ అమౌంట్ అనేసి చెప్పాను. మళ్ళీ వెంటనే నేను ₹1 కూడా పంపించాను గురుజీ. నిజంగానే ఎప్పుడు చెప్తూ ఉంటాను గురుజీ. సో మీరు అమౌంట్ విషయంలో మాత్రం చాలా కరెక్ట్గా ఉంటారు. నాకు కూడా స్టార్టింగ్ అనిపించేది, మరీ ఏంది ₹1 ₹5 కూడా అడుగుతారు గురుజీ అనేసి అనిపించేది. బట్ కాకపోతే అనిపించింది అనమాట తర్వాత, ఓకే మళ్ళీ మీ నుంచే నేర్చుకున్నాం. ఎక్కడ ఫీల్డ్కి వెళ్ళినా కానీ వాళ్ళకి ₹5 రిటర్న్ ఇవ్వాలన్నా కూడా ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అనేవాళ్ళు ₹5 కదా ఉన్నీళ్ళు పెట్టుకోండి అని. ఆహా లేదు లేదు మా సిస్టమ్ ఇంతే అని చెప్పేసి అట్లా కరెక్ట్ గా మిమ్మల్ని చూసి మేము అంటే ఎప్పుడైనా తక్కువ ఇచ్చినా కూడా తీసుకునే వాళ్ళము. ఎక్కువ ఉన్న ₹5 కదా అని ఉండిపోయే వాళ్ళం అనమాట. కానీ మీ నుంచి నేర్చుకున్నాం, ₹1 కూడా పెట్టుకోకూడదు, ఒకరి దగ్గర ఎక్స్ట్రా తీసుకోకూడదు. ప్లస్ మనకి రావాల్సిన మేము ₹5 రావాలన్నా కూడా కొట్లాడి తీసుకునే వాళ్ళం అనమాట. అది నేర్చుకున్నాము. తర్వాత రియల్ లైఫ్ లో కూడా నిజంగానే గురుజీ అంతకు ముందు ఇక్కడికి వచ్చిన తర్వాతే కొంచెం నేర్చుకున్నాం అనమాట. ఇంకా మీరైతే మళ్ళీ కొత్త కొత్త విషయాలు కూడా చెప్తున్నారు. సో నిజంగానే చాలా మంది డబ్బు సంపాదిస్తాం కానీ దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలియకుండా ఎట్లెట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఎందుకంటే ఇవన్నీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అనే వాళ్ళు రియల్ లైఫ్ లో మనం ఎక్కడో వెళ్ళి ఎవరి దగ్గర తీసుకోవాలి. కానీ బిజినెస్ తో పాటు ఇవి కూడా మాకు నేర్పిస్తున్నారు అనమాట. అంటే అప్పు కాకుండా ఒక ఫ్యామిలీ మనం సంపాదించింది ఎలా పెట్టుకోవాలి అనేసి. నెక్స్ట్ దిశ గురించి ఖచ్చితంగా గురించి. సో దిశ అనేది మన లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మందికి ఈరోజు ప్రమోట్ చేసి ఇంకా ఎక్కువ కాంట్రిబ్యూషన్స్ చేస్తాం గురుజీ. సో ఎస్టర్డే కూడా దాని మీదనే ఫుల్ ప్లెడ్జ్ గా ఫోకస్ చేస్తున్నాము. ఖచ్చితంగా చేస్తాం గురుజీ ఎక్కువ మంది.
సో నేను ఎందుకు అట్లా ఉంటా అంటే మేడం, వాస్తవానికి నేను నా అప్లైన్తో గొడవ నాకు రూ. 500 దగ్గర. నేను వేరే టీంలో నుంచి మానట గల కారణము ఓన్లీ రూ. 500 సైన్ అప్ డబ్బు దగ్గర గొడవ అయ్యి అక్కడ టీం నుంచి వేరే టీంకి రావడానికి వచ్చింది నేను. ఏదో అరవింద్ సమేత సినిమాలో రూ. 5 ఫ్యాక్షన్ చూపిస్తాడు, రూ. 5 దగ్గర గొడవ అయ్యి పెద్ద 2 ఊర్లో తగాదాలు ఆడుకుని చచ్చిపోతారు జనాలు. అలానే ఉంటుంది సేఫ్ షాప్ లో కూడా. సో నేను ఫీల్డ్ వర్క్ అందరికి డౌట్లెస్ కూడా చెప్తాను గురుజీ. ఎవరి దగ్గరైనా మనీ విషయంలో ఎట్లయినా ఉండొచ్చు, ఏ అప్లైన్ దగ్గర ఎట్లున్నా పర్లేదు. చిన్నరావు గురుజీ దగ్గర మాత్రం కరెక్ట్ అమౌంట్ అంటే కరెక్ట్ అమౌంట్ పంపించాలి. తక్కువ తక్కువ ఎక్కువ వచ్చి పంపించినా పెట్టుకోడు, రిటర్న్ పంపించేస్తాడు. తక్కువ పంపించినా తీసుకోడు. కరెక్ట్గా ఉంటాడు మనీ విషయంలో మాత్రము గురుజీ అని చెప్పేసి నేను ఎప్పుడు అది చెప్తూ ఉంటాను గురుజీ. ఎస్, ఇదంతా కూడా లెర్నింగ్ అనమాట. నన్ను చూసి మీరు డూప్లికేషన్ చేయాలి, మీరు కూడా అలానే ఉండాలి. సో రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ గోపిశ్రీ మేడం. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. నిజంగా మా గురుజీ మనీ విషయంలో మా గురుజీ మీరు ఫస్ట్ లో కూడా డీడీస్ కంప్లీట్ చేయించినప్పుడు నిజంగా అనిపించింది మా గురుజీ. ఒకసారి రూ. 10 తక్కువ వేస్తే మేడం మీరు నాకు రూ. 10 తక్కువ వేశారు, మళ్ళీ రిటర్న్ పంపించమని అడిగారు మా గురుజీ. ఆ రోజు నుంచి నేను ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరి దగ్గర చిల్లర ఎంత ఉన్నా కానీ తీసుకుంటా మా గురుజీ. అందరూ అంటారు మేడం ఏంది అంత కరెక్ట్ గా రూపాయి తక్కువైనా ఏమైంది మేడం తీసుకోపోతే అంటే, మీరు ఒకసారి చెప్పారు మా గురుజీ ఒక డీడీ దగ్గర రూపాయి తీసుకోవచ్చు, అలా మన కింద 100 డీడీలు అయితే రూ. 100, 10,000 డీడీలు 10,000 రూపాయలు. రూపాయి మనది వద్దు వాళ్ళది మనకు వద్దని మీరు మనీ రిలేషన్స్ మాత్రం గట్టిగా చెప్పారు మా గురుజీ. అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మా గురుజీ మీరు చెప్పింది 100% చేస్తున్నాం మా గురుజీ. ఖచ్చితంగా వర్క్ స్టార్ట్ చేసాం మా గురుజీ, డీడీస్ కంప్లీట్ అయితే అదే విధంగా దిశ కూడా ప్రమోషన్ చేస్తున్నాం మా గురుజీ. కాంట్రిబ్యూషన్స్ అన్ని మొత్తం కంప్లీట్ చేస్తాం మా గురుజీ. ఈ రోజు బ్రాంజ్ అండ్ అబోవ్ వాళ్ళకి బస్ టికెట్స్ కంప్లీట్ చేయమన్నారు మా గురుజీ. ఖచ్చితంగా ప్రతి ఒక్క టీంతో ప్రతి ఒక్కరితో మాట్లాడి ముందు ఫస్ట్ బస్ టికెట్స్ కంప్లీట్ చేపిస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. రైట్. సో ఇంకోటి, ఆ రూపాయితో పోదు మేడం. రూపాయి అంటే ఎట్లా అంటే ఒక చిన్న హోల్ ఒక పెద్ద షిప్ ని ముంచేసిందట. ఏ స్మాల్ హోల్ సింక్స్ ఏ బిగ్ షిప్. చిన్న రంధ్రము ఒక పెద్ద షిప్ ని కూడా ముంచేసింది. ఒక చిన్న రూపాయి దగ్గర మనం నెగ్లిజెన్సీగా ఉంటే అది మెల్లిమెల్లిగా అలవాటుగా మారిపోయి కొన్ని వందల రూపాయలు, వేల రూపాయలు కూడా మనం వేరేగా వెళ్ళిపోతాం. అందుకే రూపాయితో చాలా జాగ్రత్త ఉండాలి. రూపాయి ఏం చేస్తామంటే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతాను, భార్య భర్తలు విడగొడతాను, స్నేహితులను దూరం చేసేస్తాను, సమాజం నుంచి వెలిపేస్తాను. ఇది సో రూపాయితో ఎమ డేంజర్. అందుకే 3 కార్డినల్స్ రూపాయి నుంచి మనీ రిలేషన్ వద్దని చెప్పారు. అది మనం స్ట్రాంగ్ ఉండాలి. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ మా గురుజీ. సో నెక్స్ట్ జరా శ్రీనివాస్ గారు. జై మోర్జీ, గుడ్ మార్నింగ్ మోర్జీ. ఈరోజు చాలా ఎక్సలెంట్ చెప్పారు మోర్జీ. ఇది నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే మనీకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పారు. అదొక పాయింట్ నచ్చింది మోర్జీ. ఖచ్చితంగా మనీకి ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇస్తామో అప్పుడు మన దగ్గర ఉంటుంది మోర్జీ. ఖచ్చితంగా ఆ పాయింట్ నేను తెలుసుకున్నాను. ఖచ్చితంగా దిశ అమౌంట్ అనేది అడుగుతున్నాం మోర్జీ, ప్రతి ఒక్కరిని అడుగుతున్నా కానీ మీరు అన్నట్టు అట్లానే చెప్తున్నారు. మనీ లేదని, అది లేదని, ఇది లేదని చెప్తున్నారు. కనీసం బస్ టికెట్లైనా పంపించండి ప్రతి ఒక్క దగ్గర వెళ్ళి కలుస్తున్నాము, ఫీల్డ్ వర్క్లో చేస్తున్నాము. ఎక్కడా కూడా ఫీల్డ్ వర్క్ అయితే కాంప్రమైజ్ అవ్వట్లేదు. తిరుగుతున్నాం కానీ అమౌంట్ల గురించి ఇబ్బందులు అని చెప్తున్నారు. ఖచ్చితంగా చేపిస్తాం మోర్జీ. దిశ అమౌంట్, బస్ అమౌంట్ కలెక్ట్ చేసి పంపిస్తాం మోర్జీ. ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేస్తాం మోర్జీ. థ్యాంక్ యూ మోర్జీ, థ్యాంక్స్ సో మచ్ మోర్జీ. సో రైట్, అప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ ఎవరికైతే మీకు కారణాలు చెప్తారో ఇమీడియట్ గా మాతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడించండి, ఖచ్చితంగా చేస్తారు. అర్థమవుతుందండి. ఈ బిజినెస్ వల్ల సీక్రెట్ ఏదంటే మనం చెప్తే వినరు, అప్లై చెప్తే వింటారు. నన్ను కూడా దిశాకి ఎలా పట్టుకెళ్ళారు తెలుసా? నా అప్లైన్ అది నేర్పించిన అప్లైన్ వల్ల కాల నేరుగా డైమండ్ లీడర్ తీసుకొచ్చి నా కాడికి ఎవరు ఫోన్లు ఎత్తకుండా బ్లాక్ చేసేది. నేరుగా ఆ రోజు ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళాడు కాబట్టి ఈ రోజు నా లైఫ్ మారిపోయింది. అవసరం నేను రావడం కూడా రెడీ. నా దగ్గర టైం తీసుకోండి, కావాలంటే దిశా అమౌంట్ కోసం నేను వచ్చి మాట్లాడతా, పర్సన్ టు పర్సన్ వచ్చి మాట్లాడతా, డోర్ టు డోర్ వచ్చి మాట్లాడతా. ఫస్ట్ మీరు చేయండి. మా వల్ల కావట్లేదు గురించి, వీళ్ళు ఇవ్వట్లేదు గురించి నేను వస్తాను. ఐఎమ్ రెడీ టు కమ్. ఓకే, చేసి చూపించండి శ్రీనివాస్ గారు. ఈ రోజు సాయంత్రానికి బ్రాంజ్ డబ్బాలు అవ్వాలి. వాళ్ళు ఎవరైనా అవ్వకపోతే మాత్రం ఫోన్లో మాట్లాడించుకోండి, ఎవరైనా సరే. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సో రైట్, నెక్స్ట్ లీనా మేడం, వెల్కమ్. రైట్, ప్లాటినం అండ్ డబుల్ ఇలా ఎవరైనా కోర్స్ మిస్ అయితే నన్ను అడగండి. సో లీనా మేడం, వెల్కమ్.
జో మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. మా గురుజీ ఈరోజు ఎక్సలెంట్ గా ఉంది మా గురుజీ. మీ లైఫ్ స్టైల్ అంతా చూపించినారు మా గురుజీ. ఇంకా కూడా మా గురుజీ, మేము కూడా మా గురుజీ దిశ గురించి మంచిగా ప్రమోట్ చేస్తా ఉన్నాం మా గురుజీ. ఫుల్ టైమ్ ఫీల్డ్ లో దిగేసి చేస్తా ఉన్నాం మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ మీరైతే మాకు ఫిగర్ ఇచ్చినారో మా గురుజీ, దానికన్నా ఎక్కువ అయ్యే మాదిరే చూస్తాం మా గురుజీ. అయినంత వరకు ఈ రోజు ర్యాంక్ 1 అబో వాళ్ళ దగ్గర అంతా కలెక్షన్ చేయించేసాను, తీస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, మీ బ్లెస్సింగ్ మా గురుజీ. సో ఈ రోజు చూడొచ్చండి, లీనా మేడాన్ని ఎగ్జాంపుల్ గా చూపించవచ్చు. నేనైతే అన్ని చోట్ల లీనా మేడాన్ని చూపిస్తాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఫీల్డ్ లోకి నేను ఎక్కువగా ప్రమోషన్ చేసే వ్యక్తి ఎవరంటే, నన్ను నేను ప్రమోషన్ చేసుకుంటాను, తర్వాత లీనా మేడాన్ని చూపిస్తాను. ఈ రోజు లీనా మేడంకి చదువు లేదు, సింగిల్ ఉమెన్, ఫిజికల్ ఛాలెంజ్డ్ ఉమెన్, ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఉండి కూడా ఈ వ్యక్తిని మళ్ళీ ఏ అప్లై సపోర్ట్ లేకుండా, నీరజ్ గా ఎవరు లేకపోయినా సరే కష్టపడి లెఫ్ట్ రైట్ టీం రెడీ చేసుకుంటూ, టీంకి మంచి గైడ్లైన్స్ ఇస్తూ, టీంని మంచి సర్వీస్ ఇస్తూ ఈరోజు ఆల్మోస్ట్ ఎమరాల్డ్ దగ్గరలో ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కి డైమండ్ కూడా అయిపోయింది. బెస్ట్ ఎగ్జాంపుల్ 2021లో చేరిన వ్యక్తి ఆమె. 4 సంవత్సరాల్లో డైమండ్ అవుతారంటే కనిపిస్తుంది కళ్ళ ముందు. 4-5 సంవత్సరాల్లో డైమండ్ గా కనిపిస్తున్నామా. చాలా మంది నన్ను అనుకుంటారు, అయ్యి చదువు ఉంది కదా అందుకే ఆయన అయ్యాడులే. మరి లీనా మేడకి ఏం చదువు ఉంది? లీనా మేడకి ఎవరు సపోర్ట్ ఉన్నారు? పర్ఫెక్ట్ సిస్టమ్ ని ఎవరైతే ఫాలో చేస్తారో అలానే సక్సెస్ అవుతారు. నేను చెప్పింది అర్థమైందా? చాలా మంది లీనా మేడ కన్నా ముందు చేరిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నెగిటివ్ మాట్లాడుతున్నారు. కొంతమందిని చూసైనా మనం ఇన్స్పైర్ అవ్వాలి. ఈవెన్ నాతో సహా నేను ఇన్స్పైర్ అవుతాను లీనా మేడం చూసి. ఆమెకు అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఏ రోజు కూడా ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడదు, ఎప్పుడు పాజిటివ్ ఉండిద్ది. క్లియర్ తీసుకుంటారా? ఉపయోగించుకోండి. నేను కంబైన్ జూములు పెట్టేది కూడా కొన్నిసార్లు ఎందుకు కంబైన్ జూములు పెడతానంటే, ఇగో ఇలాంటి వ్యక్తులు చూసి మిగతా వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ఇన్స్పైర్ అవ్వాలని. అర్థమవుతుంది మీ అందరికి? లీనా మేడాన్ని చూసి ప్రమోషన్ చేసుకోండి సార్. దిశాకి రావటం వల్ల ఆమె లైఫ్ మారిపోయింది. చెప్పండి లీనా మేడం, మీరు చేరినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. ఎస్ మా గురుజీ, జాయిన్ అయినప్పుడు ఫస్ట్ రత్న అవార్డ్స్ మీటింగ్ వచ్చినాను మా గురుజీ. అక్కడే డ్రీమ్ అనేది పెట్టుకున్నాను మా గురుజీ. లైఫ్ అనేది ఇక్కడ ఉంది అనేది తెలుసుకున్నాను మా గురుజీ. తర్వాత దిశలో మా గురుజీ, నిజంగా మా గురుజీ దాని ముందు ప్రపంచం అంటే కూడా నాకు ఏమని తెలియదు మా గురుజీ. ఎట్లా లైఫ్ ఎట్లా లీడ్ చేయాలన్న విషయం కూడా నాకు తెలియదు మా గురుజీ. మొత్తం దిశలోనే నేను మారినాను మా గురుజీ. నాలో కూడా ఇంత టాలెంట్ ఉన్నది అనేసి అది బయటపడింది దిశలోనే మా గురుజీ. తర్వాత మా గురించి పిల్లల్ని ఎలా పెంచాలా ఏమి అనేదంతా కూడా నేను దిశలోనే నేర్చుకున్నాను మా గురించి. హస్బెండ్ సపోర్ట్ లేకపోయినా కూడా ఈ రోజు ధైర్యంగా పిల్లల్ని లీడ్ చేస్తానంటే అది ఒక్క దిశలోనే, మా దిశ ద్వారానే మా గురించి. మన మైండ్ సెట్ అనేది మారిపోతుంది మా గురించి. ఇప్పుడు కూడా మా గురించి టీంలో ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ చేస్తాను మా గురించి. ఇంకోటి ఏమంటే వాళ్ళ డబ్బు లేదంటే ఎక్కువగా వర్క్ చేపించి వాళ్ళ దగ్గర చెక్కులు తీపిచ్చే దిశకి పిలిపించుకునే మరి ప్లానింగ్ ఇచ్చి చేపిస్తాను మా గురించి. గట్టిగా డ్రీమ్ పెట్టుకున్నాను మా గురించి, ఇక ఇద్దరిని ర్యాంకులు చేయాలనేసి వాళ్ళపైన ఫోకస్ పెట్టినాను మా గురించి. కంప్లీట్ గా వాళ్ళని ర్యాంక్ చేపించి వాళ్ళ కింద ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళని దిశాకి తీసుకొని వస్తాను అనమాట. థ్యాంక్ యూ మా గురించి, మీ బ్లెస్సింగ్ మా గురించి. చూడండి అండి, ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, లీనా మేడము ఎలాంటి లీడర్షిప్ చూడండి. నేను ఒక డౌన్ లైన్ తో మాట్లాడకుండానే నాతో ఒక్కరితో కూడా మాట్లాడించలేదు. అయినా సరే ఇప్పటికి 40 కాంట్రిబ్యూషన్ 8 కంప్లీట్ చేసింది. నేను ఒక్కరితో కూడా మాట్లాడలా. నాకు ఒక చిన్న ఇబ్బంది కూడా లేకుండా మొత్తం కంప్లీట్ చేసేస్తారు వాళ్ళు. లీనా మేడం, మీరా మేడం, బాబాజీ వీళ్ళ లీడర్షిప్ అలా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ రియల్ లీడర్షిప్ అండి. నాకు వీళ్ళ మీద డౌట్ కూడా లేదు. వీళ్ళు 40 కాదు 50 కాదు ఎంత చేస్తామంటున్నారు, చేస్తారు కూడా వాళ్ళు. సో దయచేసి అర్థం చేసుకోండి, మిగతా వాళ్ళు కాంట్రిబ్యూషన్స్ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయట్లేదు అనేది ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. ఇక్కడ ఇక్కడ మళ్ళీ వాసుమల్ల రాజు కూడా అలానే చేస్తున్నాడు. ఈ వాసుమల్ల రాజు కూడా ఆల్మోస్ట్ నేనేం మాట్లాడకుండా కలెక్ట్ చేసేస్తున్నాడు. బస్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాడు, డిష్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాడు. ఇది లీడర్షిప్. ఖచ్చితమైన, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు నేను పేర్లు చెప్తున్నానో ఫ్యూచర్ లో చూడండి వాళ్ళు ఇండియా వైడ్ గా రోల్ మోడల్ గా ఉంటారు.
గెరా చిన్నారావు నోట్లో పేరు వస్తుందంటే ఆ పేరు ఊరకనే రాదు. నాతో ఎవరు కూడా పేరు చెప్పించుకోవాలంటే పర్ఫార్మెన్స్ వైజ్ గా మాత్రం నాతో పేరు చెప్పుకోగలరు. అర్థమవుతుందండి. ఎవరైతే నేను పేరు చెప్తున్నానో వాళ్ళు నిజంగానే అవుతారు కూడా. చెక్ చేసుకొని కావాలంటే నేను చెప్పే మాటలు 2 సంవత్సరాల తర్వాత మీరు వెరిఫై చేయండి కావాలంటే. ఎలా అంటే వాళ్ళ వాళ్ళ కృషి మీద వాళ్ళు కష్టపడి పని చేసుకుంటున్నారు. వాళ్ళ కష్టం మీద వాళ్ళ టీం సర్వీస్ ఇచ్చుకుంటున్నారు. టీంకి వెళ్ళి నాలెడ్జ్ ఇచ్చుకుంటున్నారు. అలా చేసుకుంటున్నారు. రోల్ మోడల్ అవుతారు. నాకు అది తెలుసు అనమాట. అందుకే ముందే చెప్పేస్తున్నాను. మేము కూడా అలా కష్టపడి వచ్చినాం కాబట్టి. కొంతమంది అలా చేయటం చేత కాని వాళ్ళు ఆ గురించి మీరు ఆమెకు సపోర్ట్ చేశారు, వీళ్ళకి సపోర్ట్ చేశారు అంటారు. నేనేం చేయలేదండి. నేను అందరం ఒకటే ఉండిద్ది. ఎసార్నో ఈ బిజినెస్ లో మహా అయితే నేను చేసే సపోర్ట్ జూమ్కి వస్తాను, ట్రైనింగ్లు పెడతా, మీటింగ్లు పెడతా, ఫంక్షన్లు పెడతా, సెమినార్లు పెడతా, మీ గురించి ఏదైనా ఎడ్యుకేషన్ చేస్తా, ఎలివేషన్ చేస్తా. ఇది నేను చేయగల హెల్ప్. ఇది అందరూ చేస్తాను. బట్ ఎవరైతే దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. రెడీనా మరి? లేనా ఎస్ మేడం Yes, చేసినప్పుడు Maharji. మీతో కూడా చేస్తాను. రెడీనా? ఎస్ ఎస్ ఆర్ Yes, నో? మాగురుజీ. Maharji. ఎస్ మాగురుజీ. Yes, ఆల్ ది Maharji. బెస్ట్. సో నెక్స్ట్ కోరలేటర్ మల్లికార్జున సార్. జై మాజీ, గుడ్ మార్నింగ్ మోహర్జీ. థ్యాంక్ యూ మోహర్జీ, థ్యాంక్ సో మచ్ గురించి అవకాశం ఇచ్చినందుకు కోరుకుంటున్నాను మోహర్జీ. ఎక్సలెంట్ మోహర్జీ. ఈరోజు టాపిక్ అయితే మేము మనీ ఎలా మనము సేవ్ చేసుకోవాలనే విషయాల గురించి, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టుకునే విషయాలన్నీ కూడా క్లారిటీ ఇచ్చారు మోహర్జీ. ఈరోజు వాటి గురించి కూడా తెలుసుకోవడం జరిగింది మోహర్జీ. ప్లస్ అదేవిధంగా దిశ ప్రమోషన్ మోహర్జీ, దిశ ప్రమోషన్ జరుగుతుంది మోహర్జీ. ఆల్రెడీ ఇంకా కూడా ఎక్కువ మందిని కలిసే విధంగా అనేది ప్లాన్ చేసుకుంటాను మోహర్జీ. ఎందుకోసం అంటే కొత్త కొత్త టీం ఏదైతే ఉందో ఆ టీంకి అనేది దిశ గురించి తెలియదు. జూమ్ ద్వారా వింటున్నారు. ప్లస్ అదేవిధంగా మేము ఏదైతే ప్రమోషన్ చేయడం వల్ల వింటున్నారు మోహర్జీ, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో తెలియజేసి మొదటి మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ 1 or 2 డేస్లోనే అదేవిధంగా బస్ టికెట్ గురించి కూడా చూసుకున్నాం మా ఊరికి. ఆల్రెడీ 850 ఉంది, ఆల్రెడీ కనుక్కున్నాము. అది కూడా వచ్చేసి త్వరగా ఏదైతే టీం అనుకున్నామో ఆ టీం అందరి దగ్గర బస్ టికెట్లు ముందు తీసేసుకొని ప్లస్ తర్వాత దిశ కూడా ఎక్కువ కూడా తీసుకునే విధంగా కంప్లీట్ చేస్తాం మోహర్జీ. థ్యాంక్ యూ మోహర్జీ, థ్యాంక్ సో మచ్ గురించి. గ్రేట్ మల్లికార్జున సార్. సో నెక్స్ట్ ఇంకో చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో ఛాంపియన్ ట్రోఫీ గురించి అస్సలు మర్చిపోమా. సోమశేఖర మహాజీతో ఛాంపియన్ ట్రోఫీ ఉంది. చాలా చాలా సీరియస్గా తీసుకుంటారు. చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ జరగబోతుంది. ఎవరైతే మీరు టీంని తీసుకొస్తున్నారో ఆ టీంకి అచీవ్మెంట్లు వచ్చేలా చూడండి. ఖచ్చితంగా వాచ్ గిఫ్ట్లు, డిన్నర్ క్వాలిఫైడ్లు, ఎందుకంటే సార్ అర్థమైందా, ఎస్ మోహర్జీ. ఇవన్నీ కూడా పూర్తి చేయొచ్చండి. ఎస్ మోహర్జీ. సో మీకు ఇచ్చిన చాలా చిన్న టాస్క్, 20 ఇచ్చే టాస్క్ త్వరగా ఫినిష్ చేసేయండి. బస్ అమౌంట్లో దూరం నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం ఇమీడియట్ గా ఇక్కడ కూడా ఫినిష్ చేయండి. అండ్ ఐటీఆర్ ఫైలింగ్ చేసావా మల్లికార్జున సార్ నువ్వు? ఎస్ మోహర్జీ, మాకు పంపించాను మీకు. సో ఐటీఆర్ ఇంకా ఎవరైతే ఫైలింగ్ చేయలేదో, పోయినసారి బ్యాంకాక్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫైలింగ్ చేసుకోండి. 4300 3 days కట్టారు పోయినసారి. అవన్నీ కూడా రిటర్న్ అయిపోతాయి అందరికి. ఓకేనా? చేపించండి, అందరికి ఇంటిమేషన్ ఉంటాయి. ఎస్ మోహర్జీ. ఎస్ ఆల్ మోహర్జీ. ది బెస్ట్. గాడ్ బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మోహర్జీ. సో రైట్, నెక్స్ట్ కోరల్ లీడర్స్ మీరా మేడం, బాబాజీ సార్, వెల్కమ్. ర్యాంక్ 6 ఇన్కమ్ తీసుకోబోతున్నారు ఈ నెల. సో కంగ్రాచులేషన్ అన్నమాట. 1,50,000 తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ నెల. వెల్కమ్ అండి మీరా మేడం, బాబాజీ సార్. మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. మా గురుజీ ఈరోజు జూమ్ ఎక్సలెంట్ గా ఉంది మా గురుజీ. మనీ ఎలా మెయింటైన్ చేయాలా అనే విషయం చెప్తున్నారు మా గురుజీ. సో అలాగే మా గురుజీ దిశ ప్రమోషన్ కూడా చేస్తాను మా గురుజీ. ఈ రోజు ఎక్కువ మందిది మా టీమ్ లో కంప్లీట్ చేస్తాను మా గురుజీ, మీ బ్లెస్సింగ్ తో. థ్యాంక్ యూ మా గురుజీ, అవకాశం ఇచ్చింది. వాచ్ గిఫ్ట్ లో ఎవరైనా వస్తారా చెల్లి ఇవాళ? ఈ రోజు తెప్పించాలని గట్టిగా అనుకోన్నాను మా గురుజీ. ఈ రోజు అయిపోతుంది మా గురుజీ. గ్రేట్ చెల్లి. ఐటీఆర్ ఫైలింగ్ అయిపోయింది చెల్లి మీది? మా గురుజీ ఐటీఆర్ ఫైలింగ్ చేయించుకున్నారా? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అమౌంట్ పడ్డాయా మరి అకౌంట్ లోకి? గారు లేదు మా గురుజీ, అప్లై చేసింది మా గురుజీ. వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇంకా ఎవరైనా చేయాలంటే నేను నెంబర్ లో గ్రూప్ లో పెట్టారండి. సో వాళ్ళకి ఐటీ రిటర్న్స్ వాళ్ళకి మా ఫ్రెండే అతను 500 రూపీస్ అనమాట. సో అది పే చేసుకొని మీరు ఐటీఆర్ ఫైలింగ్ చేయించుకున్నారు. సో ఆల్ ది బెస్ట్ చెల్లి, గాడ్ బ్లెస్. మరి ఛాంపియన్ ట్రోఫీ లాస్ట్ టైం తీసుకున్నారు, ఛాంపియన్ ట్రోఫీ గురించి ఏమన్నారు? మా గురుజీ చేస్తాం మా గురుజీ, ఎఫెక్ట్ పెడతాను మా గురుజీ. కంపల్సరీ రిజల్ట్ వస్తుంది మా గురుజీ. రైట్, చేసి చూపించండి. ఆల్ ది బెస్ట్ అండి. బ్లెస్సింగ్. సో నెక్స్ట్ ఐ గెస్
పెరల్ లీడర్స్ ఉపేంద్ర సార్, కమాండ్ టీమ్ లెజెండ్ లీడర్. మాట్లాడు. ఏమో గుడ్ మార్నింగ్ మోర్జీ. రైట్. థ్యాంక్ యూ మోర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మోర్జీ. రియల్ గా వీడియో చూస్తాం మోర్జీ. ప్రతిదీ కూడా ఆ రోజు మీరు ఏం చెప్తున్నారు గురుజీ, ఈ రోజు కూడా అలానే జరుగుతుంది గురుజీ. సో మనీ విషయంలో కావచ్చు, సో టీం విషయంలో కావచ్చు, ప్రతిదీ కూడా సో ఏది కూడా చేంజెస్ అనేది లేదు గురుజీ. అప్పుడు ఎలా మాట్లాడుతున్నారో ఇప్పుడు కూడా అలానే చెప్తున్నారు గురుజీ. సో టీం గురించి ఖచ్చితంగా గురుజీ మనీ విషయంలో కూడా గురూజీ, అప్పట్లో స్టార్టింగ్ లో మా పేమెంట్లు, ఐడి పేమెంట్లు కూడా మీరే అప్పుడు నాకు పంపిస్తే చేశారు గురుజీ. దాంట్లో ఏదైనా ఒక 100 రూపాయలు 50 రూపాయలు తక్కువన్నా కూడా సో అడిగేటోళ్ళు గురుజీ. ఖచ్చితంగా మీ అలా ఫాలో అవ్వాలని మేము కూడా అలానే ప్లాన్ చేస్తున్నాం గురుజీ. సో ఇంకా కొద్దిగా ఎందుకంటే మళ్ళీ తర్వాత మా చిన్న టీము ఏదన్నా 50 రూపాయలు 100 రూపాయలు తక్కువైతే అడిగితే ఇబ్బంది అవుతారని చెప్పేసి ఒకసారి ఫీల్ అయ్యేది మాది. కానీ ఖచ్చితంగా గురించి 50 రూపాయలు కాదు 100 కానీ ఏదైనా ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి టీటీ విషయంలో ఏదైనా కంట్రిబ్యూషన్ విషయంలో ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాం గురుజీ. ఖచ్చితంగా గురుజీ దిశకి 100% గురుజీ. మేము ఏ దిశ కూడా మిస్ అవ్వం గురుజీ. ఒకప్పుడు దిశ వల్లనే ఈరోజు ఆ టీం చేంజ్ అయినా కూడా సో నెగిటివ్ లేకుండా పాజిటివ్ గా ఉన్నామంటే సో ఆ దిశ ఎఫెక్ట్ గురుజీ. అప్పట్లో స్టార్టింగ్ లో సోమశంకర్ మా గురుజీ పాత టీంలో ఉన్నప్పుడు దిశ అటెండ్ అయ్యి అప్పుడు ప్రెషర్ లీడర్ లో ఉన్నాం గురుజీ. కానీ మళ్ళీ దాన్ని ఫెయిల్ అయ్యి మళ్ళీ మీ టీంలో వచ్చినప్పుడు ఆ దిశనే కారణం గురుజీ. ఖచ్చితంగా గురుజీ ప్రతి ఒక్కరిని కూడా దిశకి అటెండ్ చేయాలో మేమైతే ఆ, ఏ విధంగా అయినా సరే ఫోర్స్ అయితే ఖచ్చితంగా చేస్తాం గురుజీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ, కొంతమంది ఒక 3-4 లీడర్లు, సీనియర్ లీడర్లు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు గురుజీ. వాళ్ళను కూడా కొంచెం చేస్తాం గురుజీ. మిగతా వాళ్ళని అయితే ఖచ్చితంగా చేస్తున్నాం గురుజీ. 3-4 ఉన్నారు, వాళ్ళను కూడా మాట్లాడిస్తాం గురుజీ. స్వామి గురితో మాట్లాడిస్తున్నాం. వినకపోతే మీతో కూడా మాట్లాడిస్తాం గురుజీ. 100% ఫ్యామిలీగా ప్లస్ 50 మంది వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం గురుజీ. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ 50కి తగ్గకుండా చేస్తాం గురుజీ 100%. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు. రైట్ టైగర్, ఛాంపియన్ ట్రోఫీ 4 సార్లు వరుసగా తీసుకున్నారు, మిస్ అయింది మొన్న. మరి ఇప్పుడు ఉపేంద్ర సార్ ఛాంపియన్ ట్రోఫీ సంగతి ఏంది? ఎస్ మోదీ, ఖచ్చితంగా గురుజీ ఆ వేలోనే వెళ్తున్నాం గురుజీ. ప్రతి వారం కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకుంటాం గురుజీ. 100% ఎక్కువ మంది ప్రజెంట్ ఈ 2 వీక్స్ లో ఖచ్చితంగా 12 days ఉంది గురుజీ. సో వాచ్ విన్నర్స్ ని సో ఈ 1 or 2 days లో కూడా టీం నుంచి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం గురుజీ. ఎక్కువ మంది వాచ్ విన్నర్స్ చేస్తూ గురుజీ దిశ కల్లా ఖచ్చితంగా ఎక్కువ మంది టార్గెట్ విన్నర్స్ అయ్యేటట్టు ఎక్కువ మంది ప్రెషర్ లీడర్ని చక్రాలు వినే విధంగా ప్లాన్ చేస్తాను గురుజీ. ఎట్టి పరిస్థితులను కూడా ఈసారి ఛాంపియన్ ట్రోఫీ అయితే మిస్ అవ్వదు గురుజీ. ప్రతి ఒక్క లీడర్స్ టార్గెట్ తీసుకున్నారు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ మాది. సో ఎవరైతే కాంటెస్ట్ విన్నర్స్ అవుతారో దిశ స్టార్ట్ అయ్యే రోజు నాకు స్పెషల్ డే. ఎందుకు తెలుసా? దిశ స్టార్ట్ అయ్యే రోజు నాకు ఎందుకు స్పెషల్ డే చెప్పండి? ఎందుకు స్పెషల్ డే అంటే దిశ స్టార్ట్ అయ్యే రోజే నేను జాయిన్ అయిన రోజు సేఫ్ షాప్ లోకి. అర్థమవుతుందండి? ఇగో నేను జాయినింగ్ డేటు 19/8/2019. సో ఎగ్జాక్ట్లీ రేపు దిశలో నేను కూర్చునే టైంకి నేను 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా సేఫ్ షాప్ లో. అప్పటికి నా టార్గెట్ ఈ ఓపెన్ పొజిషన్ లో పోయి డైమండ్ పొజిషన్ లోకి వచ్చేస్తా. వస్తానండి, డైమండ్ పొజిషన్ వస్తా. సో ఎవరైతే అప్పుడు కాంటెస్ట్ విన్నర్ అవుతారో సోమశంకర్ మావజితో డిన్నర్ తో పాటు సో నా దగ్గర నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకుంటారు. అర్థమవుతుందండి? మినిమం చక్ర విన్ అయినా సరే వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఇస్తాను నేను. నా 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 దగ్గర నుంచి ఒక గిఫ్ట్, అది వాళ్ళకి గుర్తుండిపోవాలి. ఆ గిఫ్ట్ డైమండ్ అయినా గుర్తుండిపోయే గిఫ్ట్ ఇస్తాను నేను. ఎప్పటి వరకు గుర్తుండిపోయే చెప్పాలి? డైమండ్ వరకు గుర్తుండిపోయే గిఫ్ట్. అలాంటి గిఫ్ట్ నేను సోమశంకర మహాగుజితో ఇప్పిస్తాను. అది నా పర్సనల్ గా ఇప్పిస్తాను.
ఇప్పుడు వాచ్లు అయినా నా పర్సనల్గా ఇచ్చేదిలే, ఇవన్నీ నేను పర్సనల్గా ఇచ్చేయి, నాకు వచ్చే చెక్కు డబ్బులు తెచ్చేయి. క్లియర్? వాచ్లు ఇస్తాను. ఎవరైతే వాచ్ విన్నర్ అవుతారో వాళ్ళకి వాచ్లు, అండ్ కాంటెస్ట్ విన్నర్ అయ్యే వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది. రెడీనా? ఇప్పుడు సార్ తీసుకుంటాకి ఎస్ మాది ఖచ్చితంగా. ఎస్ మాది ఛాంపియన్ ట్రోఫీ కూడా ఛాంపియన్ ఉంది. తీసుకుంటాను. ఓకేనా? ఎస్ మాది ఎవరైతే గెలుస్తారో ఛాంపియన్ ట్రోఫీ కూడా ఉంది. ఓకేనా? ఎస్ మాది సో చూడొచ్చు, ఇక్కడ ఉపేంద్ర సార్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఒక విషయం నేర్చుకోండి సార్. అతను చదువుకున్న వ్యక్తి, జర్నలిస్ట్ గా చేసిన వ్యక్తి, కానీ వాళ్ళ అప్లైనర్ లో స్వామిదాస్ దగ్గర చదువు లేకపోయినా, వేలుముద్ర అయినా, ఆటో డ్రైవర్ అయినా ఆడ ఏ రోజు చిన్న ఇగో పెట్టుకోకుండా అప్లైనర్ కి సబ్మిషన్ అయిపోయి అప్లైనర్ కి గ్రాటిట్యూడ్ గా ఉంటూ అప్లైనర్ ఏం చెప్తే అది చేస్తూ పోతూ ఈరోజు స్వామిదాస్ గారు, ఉపేందర్ ఇద్దరు ది బెస్ట్ జోడీ అయిపోయారు. అలా అప్లైతో ది బెస్ట్ జోడీ ఎవరైతే అవుతారో వాళ్ళు ఫాస్టెస్ట్ గా డైమండ్ అయిపోతారు. సో గాడ్ బ్లెస్ యు టైగర్స్. సో ఉపేందర్ సార్ దగ్గర నుంచి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. గ్రేట్ టైగర్, గాడ్ బ్లెస్ టైగర్. థ్యాంక్ సో యూ నెక్స్ట్ మాది. సో నెక్స్ట్ పెరలిడస్ కే జ్యోతి మేడం. జ్యోతి మేడం కూడా అంతే. జ్యోతి మేడం, సంజయ్ మేడం ది బెస్ట్ జోడీ. ఇలా ది బెస్ట్ జోడీలు ఉన్న వాళ్ళు బాగా ఫాస్ట్ గా సక్సెస్ అయిపోతారండి. వెల్కమ్ అండి జ్యోతి మేడం. థ్యాంక్ యూ మా గురించి. ఖచ్చితంగా మీరు అన్నట్టు బ్రాంజ్ అండ్ అబో కంప్లీట్ చేపించేస్తాం మా గురించి ఈ రోజు. సామ్రాజ్యం మేడం కూడా నిన్న దిశ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు మా గురించి. చక్క టికెట్స్ కూడా ఇవాళ మాక్సిమం బుక్ చేపించేస్తాను మా గురించి. మీ బ్లెస్సింగ్స్ తో దిశకి ఎక్కువ మంది మా టీం ఉండేలా చూసుకుంటాను మా గురించి. అండ్ సోమ్ శంకర్ మా గురుజీతో ఖచ్చితంగా ఛాంపియన్ మేము తీసుకోవాలని అనుకుంటున్నాం మా గురించి. ఆ రంగా ఫోకస్ పెడతాం. ఇవాళ రేపు డీడీస్ కూడా వచ్చే ఉన్నాయి మా గురించి. ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ తో కంప్లీట్ చేస్తాం మా గురించి. సో సామ్రాజ్యం గారు అమౌంట్ పంపించారమ్మా గురుజీకి? నా దగ్గర ఉంది మా గురించి. అదే అమౌంట్ పంపించేసి టికెట్లు కూడా పంపించేస్తాం మా గురించి ఈ రోజు. సో రైట్, చూడొచ్చండి జ్యోతి మేడం పవర్ఫుల్ వర్క్ కూడా చూడండి. 30 మంది టార్గెట్ ఇచ్చాము ఏలూరు నుంచి. మళ్ళీ బస్సు అమౌంట్లు కూడా వాళ్ళకి 2,800 అవుతాయి. ఇప్పటి వరకు 8 అమౌంట్లు ఆల్రెడీ గురుజీకి ఫార్వర్డ్ చేశారు. ఇంకో అమౌంట్ ఆమె చేతిలో ఉంది, 9 అయినాయి. 30లో 9 కంప్లీట్ చేసింది. అండ్ సామ్రాజ్యం అని నిన్న నిన్న దిశ అమౌంట్ ఆమె ఇచ్చిద్దని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ఆమె ఏజ్డ్ పర్సన్. ర్యాంక్ 1 కూడా చేసింది ఆమె. ర్యాంక్ 1 కూడా కంప్లీట్ చేశారు ఆమె. వాళ్ళ అప్లైన్లో సిహెచ్ పద్మ ఉంది. ఆ పద్మ అనే ఆమె కొంచెం ఏజ్డ్ పర్సన్. ఆమె కూడా ఫస్ట్ లో ఈ కాంట్రిబ్యూషన్ కోసం నెగిటివ్ ఉండేది ఆమె. 200 రూపాయల కాంట్రిబ్యూషన్ కోసం కూడా నెగిటివ్ మాట్లాడేది. దుమ్మా కొట్టేసేది రాకుండా, ఫంక్షన్ కూడా రాకుండా. అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు మార్చి పడేశారు. జ్యోతి మేడం కావచ్చు అండ్ సంజయ్ మేడం కావచ్చు. సో కంగ్రాచులేషన్ అమ్మా సామ్రాజ్యం గారు. సో ఆమెను రేపొద్దున మహాగురుజీ బాగా ఎడిఫికేషన్ కూడా చేస్తాడు. ఎందుకంటే రేపు రాబోతున్న వ్యక్తుల్లో కొంచెం ఏజ్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే దిశకు వచ్చే వాళ్ళలో కొంచెం బ్రాంజ్ లెవెల్కి వచ్చి ఏజ్డ్ గా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే నక్కా సామ్రాజ్యం గారు. అమ్మా సామ్రాజ్యం గారు వెల్కమ్. నీతో మాట్లాడించాలనుకుంటాను, ఒకసారి వెల్కమ్ అమ్మా. నాకు ఆమె నేను మాట్లాడుతుంటే నేను కూడా విన్నాను. డబ్బులు లేకపోతే ఎక్కడ వడ్డీకి తెచ్చుకుందంట. వడ్డీకి తెచ్చుకుందా లేకపోతే ఎవరు అమ్మాయి దగ్గర ఎవరి దగ్గర కమ్మలు పెట్టారు మా కమ్మలు పెట్టిందంట, బంగారం తాగుతుందంట. రైట్ అమ్మా సామ్రాజ్యం గారు వెల్కమ్. మాట్లాడమ్మా. సో సామ్రాజ్యం గారు ఎప్పుడు నవ్వుతుంటారండి. ఆల్వేస్ పాజిటివ్ మైండ్ సెట్. ఆమెకి కొంచెం దేవుడు లాఫింగ్ గ్యాస్ ఇచ్చుంటాడు చిన్నప్పుడు. థ్యాంక్ యూ గురూజీ. ఎప్పుడు మా గురించి నవ్వుతుంది. థ్యాంక్ యూ గురూజీ. కంగ్రాచులేషన్ అమ్మా సామ్రాజ్యం గారు. సో ఆల్ ఇండియా రోల్ మోడల్ కాబోతున్నావు.